Hello friends, very good morning. Welcome back to 21st and 22nd Daily Hindu News Analysis. Friends, ఈ వీడియోలో మనము ఎస్టర్డేస్ హిందూ న్యూస్ పేపర్ దట్ ఈస్ 21st అండ్ యాజ్ వెల్ యాజ్ టుడేస్ 22nd ఈ రెండు డేట్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం పిక్ చేసుకుని ఈ యొక్క సెషన్లో మనము వాటి యొక్క అనాలిసిస్ని మనము క్యారీ అవుట్ చేస్తాము. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద ఎజెండా లెట్ మీ క్లారిఫై ఫ్రెండ్స్, మనము ఈ యొక్క క్లాస్కి సంబంధించినటువంటి నోట్స్ మన యొక్క యాప్లో ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేటువంటిది మన యాప్ ఫ్రెండ్స్. ఈ యాప్లో మీకు ఏంటంటే ప్లే స్టోర్లో మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు దొరుకుతుంది. ఈ యాప్లో మీరు మనము ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్ నుంచి. అండ్ అందులో మనకి ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి ఒక కోర్స్ ఉంటుంది. సో దేర్ యూ కెన్ ఫ్రీలీ గెట్ ద పీడిఎఫ్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్. ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అంతా కూడా ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్సు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్లో అయితే ఉంటుంది. సో దాని నుంచి మీరైతే కనుక డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ యువర్ రెఫరెన్స్ పర్పస్కి మీరు దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? దెన్ లెట్ us స్టార్ట్ ద టుడేస్ అజెండా. ఫ్రెండ్స్, అజెండా స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ మనము ఏ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ తీసుకుంటామో ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ని తీసుకుని మనం దాంట్లో పబ్లిష్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఇక్కడ ఈ వీడియోలో మనం అనాలిసిస్ అయితే చేస్తాము. సిన్స్ ఇట్ ఈస్ ఎస్టర్డే సండే అండ్ యాజ్ వెల్ యాజ్ టుడే మండే, ఈ రెండు డేస్ యొక్క ఆర్టికల్స్ని మనం పిక్ చేసుకుని ఈ వీడియోలో మనము అనాలిసిస్ అయితే చేస్తున్నాము. లెట్ us సీ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Center reviews the cases of Chandipura virus and as well as AES in 3 states. ఈ ఆర్టికల్ని మనము జిఎస్ పేపర్ 2 హెల్త్ అనేటువంటి టాపిక్లో మనం దీన్ని డిస్కస్ చేయాలి. సో టుడే వీ హ్యావ్ సో మెనీ డిసీజ్ రిలేటెడ్ థింగ్స్. కేరళ ఇంపోజెస్ కంటైన్మెంట్ మెజర్స్ యాజ్ 14-year-old బాయ్ డైస్ ఆఫ్ నిపాహ్ ఇన్ఫెక్షన్. ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 2 హెల్త్ అండర్లో మనం దీన్ని స్టడీ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్టికల్, కేరళ ఇష్యూస్ గైడ్ లైన్స్ ఆన్ ద అమీబిక్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్. ఇది కూడా వీ విల్ రీడ్ ఇన్ జిఎస్ పేపర్ 2 హెల్త్లోనే మనం దీన్ని స్టడీ చేయడం అయితే జరుగుతుంది. ఫోర్త్ వన్, బెయిల్ కెనాట్ బి డెనైడ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ సీరియస్ చార్జెస్. సుప్రీంకోర్టు అయితే బెయిల్ గురించి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇది జిఎస్ పేపర్ 2 పాలిటీలో మనం దీన్ని డిస్కస్ చేయాలి. నెక్స్ట్ వన్, యూరోపియన్ యూనియన్ వెస్ట్ ఏషియా ఎన్వాయ్ టు పుష్ ఫర్ ఎ 2-state సొల్యూషన్ అని చెప్పి మనకి ఎస్టర్డేస్ ఆర్టికల్లో పబ్లిష్ అయిందండి న్యూస్ పేపర్లో. జిఎస్ పేపర్ 2 ఐఆర్ దట్ ఈస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం దాన్ని స్టడీ చేసుకుంటాం. చైనా ఫిలిప్పైన్స్ రీచ్ ద డీల్ ఇన్ ఎన్ ఎఫర్ట్ టు స్టాప్ ద క్లాషెస్ అట్ షోల్. So this is also we will read in GS paper 2 international relations. Then next one, what is the gender gap in education? ఇది నిన్నట మనకి పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ అండి. సో ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఓకే, ఎడ్యుకేషన్, విమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్, జెండర్ గ్యాప్ వీటన్నిటి గురించి మాట్లాడుతుంది. దెన్ విల్ లోకల్ జాబ్ కోటాస్ పాస్ ద లీగల్ టెస్ట్. సో కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటిది జిఎస్ పేపర్ 2 పాలిటీ అండర్లో మనం దీన్ని స్టడీ చేయాలి. అండ్ ఫైనల్లీ టుడేస్ ఎడిటోరియల్, ఈ వేళ పబ్లిష్ అయినటువంటి పేపరు రీజనబుల్ అకామిడేషన్స్ అండ్ డిజేబిలిటీ రైట్స్ అని చెప్పి మనకి పబ్లిష్ అయింది ఫ్రెండ్స్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అండర్లో మనము ఈ టాపిక్ని అయితే కనుక స్టడీ చేసుకుంటాము. ఎస్ ఫ్రెండ్స్, సో ఇవి మనకి ఏంటి అని అంటే నిన్న అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవేళ కలిపినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్, మనం తప్పనిసరిగా చదవాల్సినటువంటి ఆర్టికల్స్ ఫ్రెండ్స్. సో నౌ ఇది మనకి ఎజెండా అయితే చూసాం కదా. లెట్ us స్టార్ట్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. బట్ బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఫ్రెండ్స్, యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మనకి ఏంటి అని అంటే కనుక కోర్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 30,000 రూపీస్. బట్ యాజ్ డిస్కౌంటెడ్ ప్రైస్గా మనం దీన్ని 24,000కే ఆఫర్ అయితే చేస్తున్నాము. ఈ యొక్క ఫీ వచ్చేసి ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 31st జూలై వరకు మాత్రమే ఫ్రెండ్స్. ఆఫ్టర్ 31st జూలై ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ ప్రైస్. అండ్ మనకి ఈ కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అన్లైక్ ద అదర్ ఇన్స్టిట్యూట్స్ విచ్ ఆఫర్ లైక్ 6 months 9 months జస్ట్ 1 year ప్రోగ్రామే. మనం అలా కాకుండా మీరు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంతకాలం లైక్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకి ఈ కోర్స్ అయితే కనుక రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మన యొక్క టీము మీకున్న డౌట్స్ అంతటినీ కూడా క్లియర్గా అడ్రస్ అయితే చేస్తారు. అట్ ద సేమ్ టైం
మరి జిఎస్ పేపర్స్ ఒక్కటే సరిపోదు కదా, సో వీ నీడ్ ఆప్షనల్ యాజ్ వెల్, రైట్? సో ద ఆప్షనల్కి సంబంధించి మనకి పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియో, ఆంథ్రో, తెలుగు, మొత్తము అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్లో మీకు అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మనం ఛార్జ్ చేసేటువంటిది ఫీజు వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్, బట్ యాజ్ ఎ డిస్కౌంట్గా దీన్ని మనము 20,000 రూపీస్కి ఆఫర్ అయితే చేస్తున్నాము. ఈ కోర్స్ కూడా మీకు ఇందాకట్లాగానే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మొత్తం అన్ని ఆప్షనల్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ యొక్క రెడ్యూస్డ్ ఫీ వచ్చేసి మనకి ఓన్లీ 31 జూలై వరకు మాత్రమే మనకి వ్యాలిడ్ అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ ఇందాకట్లాగే మీరు కాల్ చేస్తే కనుక వాట్ ఎవర్ యువర్ డౌట్స్, వాట్ ఎవర్ దే ఆల్ బి అడ్రస్డ్ బై అవర్ టీమ్. మా టీం అయితే మీకు అడ్రస్ అయితే చేస్తారు. సో ఎవరైతే రీసెంట్గా ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందో, లేకపోతే మీరు జాబ్ ప్రొఫెషనల్స్, ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయ్యి ఉండి సో సివిల్ సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్ ఉండి చేద్దాము బట్ నో డైరెక్షన్ అనుకున్నటువంటి వాళ్ళకి ఈ కోర్సెస్ డెఫినెట్లీ మీ యొక్క ప్రిపరేషన్ అయితే కనుక చాలా బాగా ఎన్రిచ్ అయితే చేస్తాయి అని అయితే నేనైతే చెప్తాను. ఎస్, మీరు ఇక్కడ కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మన టీము మీ డౌట్స్ అన్నీ కూడా అడ్రస్ చేస్తారండి. అండ్ ఇట్ ఈస్, లెట్ మీ సే, యూపీఎస్సీ ఈస్ పాసిబుల్ టు ఎవ్రీ వన్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అన్ యావరేజ్ స్టూడెంట్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ 65-70% candidate only. So that is also no worries because it is for everybody. That level playing field is there. Yes, enough. Let's start the today's detailed discussion. The first and foremost one. Center reviews the cases of Chandipura virus and as well as AES in 3 states. సో ఇప్పుడు మనకి వైరస్ ఇన్ఫెక్షన్స్ ఇవి కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయండి. లైక్ చండీపురా వైరస్ అని, నిపాహ్ వైరస్ అని, నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ ఈటింగ్ అమీబా, లైక్ సో పామ్ అని, ఇలా రకరకాలటువంటి వైరస్ యొక్క స్ప్రెడ్ అయితే కనుక చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక ఇప్పుడు మనకి ఈ ఆర్టికల్ కాంటెక్స్లో ఉన్నటువంటివి 2 ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి చండీపురా వైరస్ అంటారు, చండీపురా. సో చండీపురా అనేటువంటిది ఒక విలేజ్ నేమ్ నుంచి తీసుకున్నటువంటి నేమ్, అది చండీపురా అని చెప్పేసి, ఎందుకంటే ఫస్ట్ మనం అక్కడ రికగ్నైజ్ చేసాం కాబట్టి. సో చండీపురా వైరస్ అంటారు. ఒక్కసారి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే ఇప్పుడు మనకి ఉన్న సిచ్యువేషన్, ఇప్పుడు మనకి కాంటెక్స్లో ఉన్నటువంటి స్టేట్స్ వచ్చేసి మనకి గుజరాత్ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజస్థాన్ అండ్ దెన్ మధ్యప్రదేశ్. ఈ 3 స్టేట్స్లో కూడా మనకి యొక్క చండీపురా వైరస్ అనేటువంటిది అయితే కనుక చాలా సర్క్యులేట్ అయితే అవుతోంది, స్ప్రెడ్ అయితే విపరీతంగా అవుతోంది. అందుకని చెప్పి చూడండి, ద యూనియన్ హెల్త్ మినిస్ట్రీ హ్యాస్ రివ్యూడ్ ద కేసెస్ ఆఫ్ చండీపురా వైరస్ అండ్ యాజ్ వెల్ యాజ్ acute encephalitis syndrome that have caused around 28 deaths so far. The center said on Saturday that it has decided to deploy a multidisciplinary team from the NCDC, National Center for Disease Control, Indian Council of Medical Research and Animal Husbandry, to assist the Gujarat in these states. Director General so-and-so said the National Medical Health as well as officials from central state participated in the detailed discussion. Now what is expected out of this article is that you should know what is Chandipura virus ante enti, acute encephalitis syndrome ante enti, what is AES, వీటికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలియాలి అనేటువంటివి మనకి మస్ట్ అండ్ షుడ్ ఫ్రెండ్స్. సో నేను దాని గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ అయితే చేయాలి. సో లైక్ మనకి ఏంటి అని అంటే చండీపురా వైరస్ కదా, CHPV అంటారు, చండీపురా వైరస్. సో ఈ చండీపురా వైరస్ మనకు తీసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనరల్గా ఈ వైరస్ని ట్రాన్స్మిట్ చేస్తాయి అని అంటే కనుక శాండ్ ఫ్లైస్ అండి. శాండ్ ఫ్లైస్ అంటే మట్టి పురుగులు అంటారు కదా, శాండ్ ఫ్లైస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మస్కిటోస్, స్పెసిఫికల్లీ ఎడీస్ ఎగిప్టీ మస్కిటో లైక్ డెంగ్యూని కాజ్ చేస్తుంది కదా, ఎడీస్ ఎగిప్టీ మస్కిటోస్, శాండ్ ఫ్లైస్. ఇవి మనకి ఏంటి అని అంటే వైరస్ని ఒక పర్టికులర్ పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్మిట్ అయితే కనుక సో చేయగలవు. దట్ ఈజ్ నోన్ యాజ్ CHPV, చండీపురా వైరస్ అని అంటారు అనమాట. ఈ యొక్క చండీపురా వైరస్ వచ్చేసి మనం తీసుకున్నట్లయితే కనుక సో దీనికి ఎటువంటి వ్యాక్సిన్ అనేటువంటిది లేదండి. నో ప్రీ డిటర్మైన్డ్ వ్యాక్సిన్స్ ఆర్ దేర్. అండ్ ఇది మెయిన్గా దేన్ని మనకి ఇంపాక్ట్ చేస్తుంది అని అంటే కనుక బ్రెయిన్. సో ద బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సో ద బ్రెయిన్ అయితే ఎక్కువ ఇంపాక్ట్ అయితే కనుక చేస్తుంది అనమాట ఈ యొక్క CHPV వైరస్. ఈవెన్ ఇట్ మే లీడ్ టు సీరియస్ కండిషన్స్లో కోమా అండ్ యాజ్ వెల్ యాజ్ డెత్ సిచ్యువేషన్స్ కూడా సో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మనకి యొక్క చండీపురా వైరస్ వల్ల. సో దేర్ఫోర్ లెట్ us see some important points about this CHPV వైరస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే it is a CHPV అంటే చండీపురా వైరస్ ఈజ్ ఏ వైరస్ ఆఫ్ ద ర్యాబ్డోవిరిడేయి ఫ్యామిలీ. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. ర్యాబ్డోవిరిడేయి అనేటువంటి ఫ్యామిలీకి చెందినటువంటిది వైరస్ ఇది.
which also includes other members such as లిసా వైరస్ దట్ కాజెస్ ర్యాబీస్. సో ఈ యొక్క ర్యాబిడో విరిడేయి అనేటువంటి ఫ్యామిలీకి చెందినటువంటిది ఈ చండీపుర వైరస్. ఈ ర్యాబిడో విరిడేయికి చెందినటువంటి మరొక వైరస్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక లిసా వైరస్ అంటారు. లిసా వైరస్ అంటారు. ఇట్ కాజెస్ ర్యాబీస్ని అయితే కనుక కాజ్ చేస్తుంది అనమాట. మరి వెక్టార్స్ అంటే ఎవరు ఈ యొక్క క్యారీ చేస్తారు ఒక పర్టికులర్ దగ్గర నుంచి ఇంకొక దానికి ఏంటంటే సెవరల్ స్పీసీస్ ఆఫ్ ద శాండ్ ఫ్లైస్, అంటే మట్టి పురుగులు కదా, శాండ్ ఫ్లైస్ అంటే కనుక ఇవి కాజ్ చేస్తాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లీబొటోమైన్ శాండ్ ఫ్లైస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లీబొటోమస్ పపాటాసి అని చెప్పేసి 2 డిఫరెంట్ స్పీసీస్ ఉన్నాయి మనకి ఈ యొక్క శాండ్ ఫ్లైస్లో. ఇవి మనకైతే కాజ్ చేస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ శాండ్ ఫ్లైస్ మనకి మస్కిటో స్పీసీస్ కూడా లైక్ సచ్ యాజ్ ఎడిస్ ఎగిప్టి మస్కిటో ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద వెక్టార్స్ ఆఫ్ ద సిహెచ్పివి. ఈ యొక్క ఎడిస్ ఎగిప్టి మస్కిటోయే మనకి ఏంటి అంటే డెంగ్యూని కూడా మనకి కాజ్ అయితే చేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ వెక్టార్ దేర్ యాజ్ వెల్. డెంగ్యూని కూడా మనకి ఏంటంటే కాజ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి చండీపుర వైరస్ సిహెచ్పివి అంటే సో ఏ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వైరస్ ఇది? ర్యాపిడో విరిడేయి అనేటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వైరస్. అండ్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద అదర్ మెంబర్స్ సచ్ యాజ్ లిసా వైరస్ అంటారు విచ్ కాజెస్ ర్యాబీస్. సెకండ్ వన్ పాయింట్ వచ్చేసి ఏంటి? వెక్టార్స్. ఏమేమిటి ఇంపార్టెంట్ వెక్టార్స్ అంటే కనుక శాండ్ ఫ్లైస్ ఆర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వెక్టార్స్ అండ్ దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ స్పీసీస్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్సో దేర్. ఓకే, అండ్ అలాగే మనకి మస్కిటో స్పీసీస్ ఎడిస్ ఎగిప్టి ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈ క్యారియర్. ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ వెక్టార్ అనమాట. దిస్ ఇన్ఫెక్షన్ మెయిన్లీ దేన్ని ఇంపాక్ట్ చేస్తుంది అని అంటే కనుక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని అయితే కనుక ఇంపాక్ట్ అయితే చేస్తుందండి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ విచ్ కెన్ లీడ్ టు ఎన్సీఫెలాటిస్ అనేటువంటి సిచ్యువేషన్కి విచ్ కాజెస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద యాక్టివ్ టిష్యూస్ ఆఫ్ ద బ్రెయిన్. సో బ్రెయిన్ యొక్క టిష్యూస్ని కంప్లీట్గా డ్యామేజ్ చేసేసేటువంటి వైరస్ ఇది ఎంత క్యాపబుల్ అనేటువంటి వైరస్ అనమాట ఇది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వైరస్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. ఇది ఏ ఫ్యామిలీకి సంబంధించింది, సో ఎవరెవరు దీనికి వెక్టార్స్గా ఉంటారు, మనకి ఇదేంటి అంటే దేన్ని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది మన బాడీలో అనేటువంటివి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మనకి ఈ ఆర్టికల్లో రెండింటి గురించి చెప్పారు కదా. ఫస్ట్ వన్ వచ్చేసి చండీపుర వైరస్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఏఈఎస్. ఏఈఎస్ అంటే ఏంటి? ఎక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్. ఎక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ అంటారు. ఇదిగో చూడండి, ఇట్ ఈస్ ఎ సివియర్ కేస్ ఆఫ్ ద ఎన్సెఫాలిటిస్ విచ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై మస్కిటోస్ అండ్ ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై హై ఫీవర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రెయిన్. ఓకే, అండ్ ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై హై ఫీవర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రెయిన్. అంటే వాపు అంటాం కదా, లైక్ ఇట్ లీడ్స్ టు సో మెనీ ఇష్యూస్ అనమాట, లైక్ హెడేక్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ కన్ఫ్యూజన్స్, సీజర్స్ అంటారండి, సీజర్స్, వీటన్నిటినీ కూడా కాజ్ చేస్తుందన్నమాట. అండ్ దిస్ డిసీజ్ మెయిన్లీ ఎఫెక్ట్స్ ద చిల్డ్రన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యంగ్ అడల్ట్స్ అండ్ ఈవెన్ లీడ్ టు కన్సిడరబుల్ మార్టాలిటీ యాజ్ వెల్. సో ఈ యొక్క డిసీజ్ మెయిన్లీ మనకి ఏంటి అని అంటే చిల్డ్రన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యంగ్ అడల్ట్ పాపులేషన్ అయితే కనుక మనకి యొక్క ఎక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ అనేటువంటిది ఎక్కువ కాజ్ చేస్తుంది. సో జనరల్గా మనకి ఏంటి అని అంటే వైరసెస్ అయితే కనుక వీటిని కాజ్ చేస్తాయి. బట్ హౌవెవర్ సో ద అదర్ సోర్సెస్ సచ్ యాజ్ బ్యాక్టీరియా, ఫంగై, పారాసైట్స్ కెన్ ఆల్సో బీ ద సోర్సెస్ ఫర్ ద ఏఈఎస్ అనమాట. సో దీంట్లో మీకు ఏఈఎస్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అని అంటే కన్ఫ్యూజన్స్, మెంటల్ కన్ఫ్యూజన్స్, కోమా, ఇనేబిలిటీ టాక్, వెరీ హై ఫీవర్స్, ఒమిటింగ్, అన్కాన్షియస్నెస్, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఎక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్లో రకరకాలైనటువంటి సిమ్టమ్స్ మనకి. సో దిస్ ఇస్ చండీపుర వైరస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ ఏఈఎస్. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి. If we go to the next important article, Kerala imposes containment measures as a 14-year-old boy dies of నిపాహ్ ఇన్ఫెక్షన్. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. సో కేరళలో మనకి యొక్క నిపాహ్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి అయితే సర్క్యులేట్ అయితే అవుతుందండి, స్ప్రెడ్ అవుతుంది. దాని మూలాన మనకి ఏంటి అని అంటే ఒక 14 ఏళ్ళ అబ్బాయి కూడా చనిపోయాడు దీనివల్ల, ఈ పర్టికులర్ ఇన్ఫెక్షన్ వల్ల. సో దేర్ ఫోర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో వాట్ ఈస్ దిస్ నిపాహ్ ఇన్ఫెక్షన్ ఏంటి, దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఏం తెలియాలి అనేటువంటివి. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు ఏంటి అని అంటే కనుక నిపాహ్ వైరస్ అనేటువంటిది జూనోటిక్ వైరస్ అండి. జూనోటిక్ వైరస్ అంటే జూనోటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ జూనోటిక్ డిసీజెస్ అని ఉంటాయి. ఏమేమి ఉంటాయి? జూనోటిక్ ఇది మనము డైలీ లైవ్ క్లాస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. జూనోటిక్ డిసీజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ జూనోటిక్ అనమాట. సో జూనోటిక్ అండ్ నాన్ జూనోటిక్ అంటే లైక్ జూనోటిక్ అంటే ఇట్ ఇస్ స్ప్రెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్. ఈ యొక్క వైరస్ ఏంటి, డిసీజెస్ ఏంటి అని అంటే కనుక యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి మనకైతే కనుక స్ప్రెడ్ అయితే అవుతాయి.
సో ఇట్ స్ప్రెడ్ ఫ్రమ్ ద యానిమల్స్ టు హ్యూమన్స్. యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అయ్యేటువంటి డిసీజెస్ని మనము జూనోటిక్ డిసీజెస్ అంటాము. జూనోటిక్ డిసీజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, లైక్ యాంథ్రాక్స్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇప్పుడు న్యూస్లో ఉన్నటువంటి నిపాహ్ వైరస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్. సో దెన్ వీ హ్యావ్ ద అదర్ ఎగ్జాంపుల్స్ లైక్ మనకి ఏంటి అని అంటే కనుక ఇన్ఫ్లుయెంజా H5N1 బర్డ్ ఫ్లూ, ఇది కూడా ఈవెన్ మనకి హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి మనకి న్యూస్లో ఇది కూడా ఉందండి. H5N1 బ్రూసిల్లాసిస్ అంటారు, బ్రూసిల్లాసిస్. ఇవన్నీ కూడా మనకి ఏంటి, జూనోటిక్ డిసీజెస్ అంటే సో విచ్ స్ప్రెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్. అలా కాకుండా నాన్ జూనోటిక్ అంటే ఏంటి, విచ్ డస్ నాట్ స్ప్రెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్కి స్ప్రెడ్ అవ్వవు, యానిమల్స్ టు హ్యూమన్స్కి స్ప్రెడ్ అవ్వవు అనమాట. ఇవి నాన్ జూనోటిక్ డిసీజెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ FMD అంటారు, ఫుట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మౌత్ డిసీజ్ FMD అంటారు. లేకపోతే కనుక స్వైన్ ఫీవర్, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అని చెప్పి రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. ఇవన్నీ కూడా మనకి నాన్ జూనోటిక్ డిసీజెస్కి ఎగ్జాంపుల్స్. ఇవి మనకి యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అయితే అవ్వవు అనమాట. జూనోటిక్ డిసీజెస్ మాత్రం యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి కూడా స్ప్రెడ్ అయితే అవుతాయి. ఇప్పుడు మనకి కాంటెక్స్ట్లో ఉన్నటువంటిది నిపాహ్ వైరస్ ఈజ్ ఆల్సో ఏ జూనోటిక్ వైరస్. అంటే దట్ ఈస్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ దట్ ఆఫ్ యానిమల్స్ టు హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అయితే అవుతుంది. అండ్ ఇట్ ఈస్ కాజ్డ్ బై ద వైరస్ ఆఫ్ ద ఫ్యామిలీ పారామాక్సివిరిడేయి. పారామయాక్సివిరిడేయి అనేటువంటి ఫ్యామిలీకి చెందినటువంటిది ఈ పర్టికులర్ వైరస్ అనమాట. ఇది మనకి స్టార్టింగ్ ఒరిజినల్గా మనకి మలేషియా అండ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్లో సో ఫస్ట్ అయితే బ్రోకౌట్ అయింది ఇన్ ద ఇయర్ 1998, 1999లో మనకి ఏంటి అని అంటే కనుక ఫస్ట్ బ్రోకౌట్ అయింది. ఇది మనకి ఏంటి అని అంటే ఫస్ట్ స్ట్రైట్ అవే మనకి హ్యూమన్స్లో అయితే రాలేదండి. ఇది మనకి డొమెస్టిక్ పిగ్స్లో ఫస్ట్ అయితే అపియర్ అయిందనమాట, డొమెస్టిక్ పిగ్స్లో. అండ్ ఆ తర్వాత ఈ వైరస్ మనకి చాలా రకరకాల యానిమల్స్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్, క్యాట్స్, హార్సెస్, షీప్ వీటిలన్నిటిలో కూడా మనకి ఈ యొక్క నిపాహ్ వైరస్ అయితే ఉంది. అండ్ సిన్స్ ఇట్ వాజ్ నవ్ ఏ జూనోటిక్ డిసీజ్ సో హ్యూమన్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ స్ప్రెడ్ ఓన్లీ రీసెంట్లీ మనకి 14-year-old బాయ్ అయితే మనకి చనిపోయారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు, వాట్ ఈస్ నిపాహ్ వైరస్ అండ్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఇట్ అని చెప్పేసి మెయిన్స్ క్వశ్చన్. కానీ లేకపోతే సో వాట్ ఆర్ జూనోటిక్ డిసీజెస్, సో ఓకే ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అని కానీ ఇలా ఎలాగైనా కూడా అడగచ్చండి. ఆర్ వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ దట్ హ్యావ్ బీన్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు కంటైన్ ద జూనోటిక్ అండ్ నాన్ జూనోటిక్ డిసీజెస్ ఇన్ అవర్ కంట్రీ అని కూడా మనకి GS పేపర్ 2లో అడగచ్చు. సో దేర్ ఆర్ మెనీ వేస్. ప్రిలిమ్స్లో మనకి ఎలా అడుగుతారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నిపాహ్ వైరస్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇట్స్ ఎ నాన్ జూనోటిక్ డిసీజ్ అంటారు. ఇట్స్ ఎ నాన్ జూనోటిక్ డిసీజా, మనం చూసాం కదా ఇట్స్ ఎ జూనోటిక్ డిసీజ్ అని. అండ్ ఇట్ రీజన్ అండ్ స్ప్రెడ్ టు హ్యూమన్స్ యాజ్ వెల్ అన్న విషయం మనకి తెలుసు కదా. సో ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకేంటి, ఒరిజినల్గా ఎక్కడ ఐడెంటిఫై చేసాము, ఏవెన్ స్పీసీస్లో ఉంది అనేటువంటి విషయాలన్నీ మనం ఆల్రెడీ చూసాము. వాట్ అబౌట్ ట్రాన్స్మిషన్? సో ట్రాన్స్మిషన్ అనేటువంటిది డిసీజ్ ఎక్కడ మనకి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అని అంటే మెయిన్లీ కూడా ఫ్రూట్ బ్యాట్స్ అంటారు, లేకపోతే వీటిని ఫ్లయింగ్ ఫాక్సెస్ అంటారు అనమాట. సో ఈ యొక్క బ్యాట్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఈ డిసీజ్ అయితే మెయిన్లీ స్ప్రెడ్ అవుతుంది ఆఫ్ ద జీనస్ సో టెరోపస్, okay, which are natural reservoir hosts of the Nipah virus. This virus is generally present in the bat urine, the bat saliva, the birthing fluids. So మీరు ఇక్కడ చూసినట్లయితే నేను యాడ్ చేశాను. నౌ దిస్ వాజ్ ద ఫ్లయింగ్ ఫాక్స్ అంటారు, లేకపోతే కనుక ఫ్రూట్ బ్యాట్స్ అంటారు, బ్యాట్ స్పీసీస్ అనమాట. సో మీరు సెర్చ్ చేసినట్లయితే యూ కెన్ గెట్ ఇట్, ద ఫ్రూట్ బ్యాట్ స్పీసీస్ కూడా మీరు చూడొచ్చు. సో ఇట్ మెయిన్లీ స్ప్రెడ్స్ ఏం స్ప్రెడ్ చేస్తుంది, మనకి ఈ యొక్క నిపాహ్ వైరస్ని, నిపాహ్ ఇన్ఫెక్షన్ని మనకి ట్రాన్స్మిట్ చేసేటువంటిది ఈ పర్టికులర్ స్పీసీస్ అండి మనకి ఇది. సో వెరీ డేంజర్ మనకి ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్లో. ఓకేనా. సో దేర్ ఫర్ వాట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ యూ, దీనికి సంబంధించి మనకి ఏమేమి తెలియాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ జూనోటిక్ డిసీజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ జూనోటిక్ డిసీజ్, ఆ విషయం అర్థం కావాలి. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ జూనోటిక్ డిసీజ్ అండ్ నాన్ జూనోటిక్ డిసీజ్.
సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, అసలు ఈ నిపాహ్ వైరస్ అనేది జూనోటికా నాన్ జూనోటికా, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాలి. ఇది ఏ ఫ్యామిలీ యొక్క వైరస్కి చెందినటువంటిది, థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్, అసలు వీటి ఆరిజిన్ ఏంటి మనకి. ఇప్పుడు లాస్ట్ టైం మనము జికా వైరస్ చూసాం ఇంతకు ముందు క్లాస్లో. సో మనకి జికా వైరస్ అంటే ఆఫ్రికన్ కంట్రీస్ తాంజానియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ ఫారెస్ట్స్లో మనకి ఉగాండా ఈ దేశాల నుంచి మనకి జికా వైరస్ వచ్చింది అని చెప్పి అనుకున్నాం కదా. అలాగే ఆరిజిన్ ఇంపార్టెంట్, ఇక్కడ మనకి ఇదేంటంటే మలేషియా అండ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్లో మనకి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం 1998 అయితే ఐడెంటిఫై చేశారట. అండ్ స్ట్రైట్ అవే హ్యూమన్స్ కాదండి, సో డొమెస్టిక్ పిగ్స్ని, మెయిన్లీ డొమెస్టిక్ పిగ్స్లో దీన్ని అయితే కనుక ఫస్ట్ అపియర్ అయితే అయ్యింది. అండ్ తర్వాత సెవరల్ స్పీసీస్ ఆఫ్ డొమెస్టిక్ యానిమల్స్ లైక్ డాగ్స్, క్యాట్స్, హార్సెస్ అండ్ షీప్లో కూడా మనం ఏంటంటే ఈ యొక్క డిసీజ్ని అయితే చూడడం అయితే జరిగింది. ఈ డిసీజ్ యొక్క మెయిన్ న్యాచురల్ క్యారియర్ ఎవరు అని అంటే కనుక, సో ట్రాన్స్మిషన్ వచ్చేసి ఫ్రూట్ బ్యాట్స్ అంటారు, ఆర్ బేసికల్లీ ద ఫ్లయింగ్ ఫాక్సెస్ అంటారండి, ఫ్లయింగ్ ఫాక్సెస్ అంటారు. అండ్ ఇన్ ద ఇమేజ్ ఆల్సో మీరు చూసారు వాట్ ఈస్ ఏ ఫ్లయింగ్ ఫాక్స్ ఏంటి మనకి. అండ్ ఆ ఫ్లయింగ్ ఫాక్స్ యొక్క యూరిన్, సెలైవా, బర్తింగ్ ఫ్లూయిడ్స్, సో వీటి ద్వారా మనకి స్ప్రెడ్ అవుతుంది. అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్లీ దేర్ ఆర్ నో వ్యాక్సిన్స్ ఫర్ బోత్ హ్యూమన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్. నిపాహ్ వైరస్ ద్వారా ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్స్కి ఎటువంటి దీనికి మన దగ్గర ఎఫెక్టివ్ వ్యాక్సిన్ ఏమీ లేదు. ఓన్లీ మనం ప్రొవైడ్ చేసేదల్లా ఇంటెన్సివ్ సపోర్టివ్ కేర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము, విచ్ విల్ బి గివెన్ టు హ్యూమన్స్ హూ ఆర్ ఇన్ఫెక్టెడ్ బై దిస్ పర్టికులర్ నిపాహ్ వైరస్. ఈ యొక్క నిపాహ్ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయినటువంటి పీపుల్ మెయిన్లీ వాళ్ళకి మనం ఇంటెన్సివ్ సపోర్ట్ కేర్ ప్రొవైడ్ చేయటం తప్ప మనం ఏంటి అంటే ఇంకేమీ లేదు. అలాగే ఈ 14-year-old బాయ్ కూడా మనం ఈ యొక్క ఇంటెన్సివ్ సపోర్ట్ కేర్ అయితే ప్రొవైడ్ చేసామండి. బట్ అన్ఫార్చునేట్లీ హీ హ్యాస్ లాస్ట్ హిస్ లైఫ్. అండ్ వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఏంటంటే అబ్జర్వేషన్లో పెట్టడం అయితే జరిగింది. సో దేర్ ఫోర్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎస్, ఇప్పుడు మనం ఏమేమి చూసాము, ఇప్పటికీ చండీపురా వైరస్ గురించి చూసాము, అక్యూట్ ఎన్సిఫాలిటిస్ సిండ్రోమ్ చూసాము, నెక్స్ట్ నిపాహ్ వైరస్ గురించి ఏంటి, నిపాహ్ ఇన్ఫెక్షన్ ఏంటి అనేటువంటిది మనం మాట్లాడుకున్నాము. దెన్ లెట్ us గో టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ నౌ అమీబిక్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అనమాట. అమీబిక్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఇది కూడా మనకి ఏంటి అని అంటే కనుక కేరళలోనే రిపోర్ట్ అవుతున్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్ అండి ఇది మనకి. ఓకే, ఈ ఇన్ఫెక్షన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎన్ ఫౌలేరీ, నగ్లేరియా ఫౌలేరీ అనేటువంటి అమీబా అయితే కాజ్ చేస్తుంది. ఇది మనకి నగ్లేరియా ఫౌలేరియా అనేటువంటి ఇంపార్టెంట్ మనకి ఏంటి అని అంటే కనుక అదైతే ఫౌలేరియా ఆర్ ఫౌలేరీ, ఇట్ వాస్ నగ్లేరియా ఫౌలేరీ. ఎస్, నగ్లేరియా ఫౌలేరీ అనేటువంటి డిసీజ్ మనకి ఏంటి అని అనేటువంటి అమీబా మనకి ఈ యొక్క డిసీజ్ని అయితే కాజ్ చేస్తుంది, అమీబిక్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ని. ఈ ఇన్ఫెక్షన్ని ఇది మెయిన్లీ దీన్ని ఏమంటాము అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా పిలుస్తూ ఉంటామండి. దీన్ని మనము బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఏ పర్టికులర్ పర్సన్ అయితే ఎఫెక్ట్ చేస్తుందో స్ట్రైట్ అవే ఆ పర్సన్ యొక్క బ్రెయిన్ టిష్యూస్ అన్నిటినీ కూడా డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట. డిస్ట్రాయ్ చేసేసి బ్రెయిన్ డెడ్ ఆర్ ద కామా సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళిపోయేటువంటి వెరీ డేంజరస్ బట్ వెరీ రేర్ బట్ అట్ ద సేమ్ టైం వెరీ డేంజరస్ ఈ యొక్క అమీబిక్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ మనకి. సో దీనికి సంబంధించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకోవాలి. ఏవేంటో లెట్ us సీ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ యొక్క డిసీజ్ని లేదా ఇన్ఫెక్షన్ని మనం ఏమంటాము అని అంటే కనుక పామ్ అంటాం. PAM పామ్ అంటే అర్థం ఏంటంటే ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్. సో ఓకే, ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్ అంటాం. ఇట్ ఈజ్ ఏ రేర్, అంటే అంత ఫ్రీక్వెంట్ అంత కామన్ కాదైతే కాదు మనకి, బట్ వెరీ ఫ్యాటల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద బ్రెయిన్. సో మెయిన్లీ ఇది దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే కనుక బ్రెయిన్ అయితే కనుక ఎఫెక్ట్ చేస్తుందండి ఈ యొక్క ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్ అనేటువంటిది. ఇక్కడ వీళ్ళు మార్చేసి బ్రెయిన్ తీసేసి సో దిల్ గివ్ కిడ్నీస్ని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుందనో ఓకే రకరకాల అటువంటి ఆప్షన్స్ అయితే మనకి చేంజ్ చేస్తారు. బట్ ఈ యొక్క ఇన్ఫెక్షన్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అని అంటే బ్రెయిన్. ఇట్ ఈస్ కాజ్డ్ బై ద అమీబా వల్ల కాజ్ అవుతుంది మనకి. అమీబా పేరు వచ్చేసి నగ్లేరియా ఫౌలేరీ. సో ఓకే, 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను నేను. ఏంటి ఈ యొక్క ఇన్ఫెక్షన్, దీని యొక్క పేరేంటి, పామ్ అంటారు.
ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్ అంటారు. సో ఇది మనకి ఇట్స్ ఎ రేర్ బట్ వెరీ ఫ్యాటల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ విచ్ ఆర్గాన్, మన బాడీలో ఏ ఆర్గాన్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది? బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. కాజ్డ్ బై విచ్ అమీబా? నగ్లేరియా ఫౌలేరీ. ఇట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ యొక్క బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు మనకి. ఈ యొక్క బ్రెయిన్ ఈటింగ్ అమీబా దీని యొక్క పేరు వచ్చేసి నగ్లేరియా ఫౌలేరీ. ఇది మనకి కేరళలో మనమైతే కేసెస్ అయితే చూడడం జరుగుతుంది. సో ఈ నగ్లేరియా ఫౌలేరీ అనేటువంటిది ఫ్రీ లివింగ్ అమీబా, లైక్ టిపికల్లీ ఫౌండ్ ఇన్ ద ఫ్రెష్ వాటర్ ఎన్విరాన్మెంట్స్ లైక్ లేక్స్, రివర్స్, పూర్లీ కంటామినేటెడ్ స్విమ్మింగ్ పూల్స్లో కూడా మనకైతే ఉంటాయి. సో మన చుట్టుపక్కల ఉన్నటువంటి లేక్స్ కానీ, రివర్స్ కానీ, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ స్విమ్మింగ్ పూల్స్ విచ్ ఆర్ నాట్ మెయింటైన్డ్ వెల్, అక్కడంతా కూడా మనకి యొక్క నగ్లేరియా ఫౌలేరీ అనేటువంటి అమీబా అయితే కనుక ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఎవరైతే కనుక ఈ యొక్క లేక్స్లో కానీ, పాండ్స్లో కానీ, స్విమ్మింగ్ పూల్స్లో కానీ, నాట్ వెల్ మెయింటైన్డ్ స్విమ్మింగ్ పూల్స్లో కానీ డీప్ బాత్ చేస్తారో, అంటే డీప్ డైవ్ చేస్తారో, మెయిన్లీ ఇది ఏంటి అంటే, ఎందుకు నేను డీప్ డైవ్ అంటున్నానంటే, మెయిన్లీ ఇది మనకి నోస్ ద్వారా మనకి మన బాడీలోకి ఎంటర్ అయితే అవుతుందండి. సో మన యొక్క నోస్ ద్వారా వెన్ ఎవర్ యూ పుట్ యువర్ హెడ్ కంప్లీట్లీ ఇన్ టు ద వాటర్, దెన్ ఏంటి అని అంటే నోస్ ద్వారా మనకి యొక్క అమీబా మన బాడీలోకి అయితే ఎంటర్ అయితే అయిపోతుంది. సో ఎంటర్ అయిపోవడంతో స్ట్రైట్ అవే ఇట్ ట్రైస్ టు ఎఫెక్ట్ ద బ్రెయిన్. సో బ్రెయిన్ ఇన్ఫెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసేస్తుంది అనమాట. స్టార్ట్ చేసి బ్రెయిన్ టిష్యూస్ అంతటినీ కూడా ఒకదాని తర్వాతోటి అలా తినేస్తూ మొదలు పెడుతుంది. సో దేర్ఫోర్ అందుకనే దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా అంటూ ఉంటారు. సో ఎవరెవరైతే ఈవెన్ మనం కూడా ఇప్పుడు ఇలా కేరళ లాంటి స్టేట్స్లో కూడా ఈ యొక్క వాటర్ బాడీస్లో, అంటే లేక్స్ కానివ్వండి, రివర్స్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, సో దే విల్ బి వెరీ ఎగ్జైటింగ్, బట్ కానీ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే. సో వెదర్ మీకు ఏమాత్రమైనా మనకు అనుమానం అనిపించినా కూడా, అంటే ఇక్కడ వాటర్ అంతా కొంచెం పల్యూటెడ్గా అనిపిస్తోంది మనకి అని అనిపించినా కూడా ఇమీడియట్గా సో లెట్స్ నాట్ వెళ్ళొద్దండి లోపలికి ఎట్టి పరిస్థితుల్లోని కూడా. ఎందుకు అని అంటే కనుక అలాంటి వాటర్స్లోనే మనకి యొక్క బ్రెయిన్ ఈటింగ్ అమీబా యొక్క ప్రివలెన్స్ చాలా ఎక్కువ ఉంది అని అయితే చెప్తున్నారు. వీళ్ళ సైంటిస్ట్స్ కూడా అదే మాట్లాడడం జరుగుతుంది. హెల్త్ అడ్వైజరీస్ కూడా ఇష్యూ అయితే చేస్తున్నారు. ఎవరు కూడా కంటామినేటెడ్ వాటర్ బాడీస్లోకి సో దిగద్దు. వెళ్ళినా కూడా సో ఒక నోస్కి సంబంధించి ఏదైనా నేసల్ క్యాప్స్ లాంటివి పెట్టుకుని అయితే కనుక వెళ్ళండి. సో దట్ తద్వారా మనకి ఏంటి అని అంటే కనుక నోస్ ద్వారా మన బాడీలోకి అమీబా అనేటువంటిది ఎంటర్ అవ్వదు అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఏ నాన్ కమ్యూనికబుల్ అండి. నాన్ కమ్యూనికబుల్ అంటే ఒక నుంచి ఒకరికి ఏమి స్ప్రెడ్ అయితే అవ్వదు, కమ్యూనికబుల్ అయితే అవ్వదు. అండ్ చూడండి ఈ పాయింట్ కూడా రాశాను నేను. ద అమీబా మెయిన్లీ ఎంటర్స్ ద హ్యూమన్ బాడీ త్రూ ద నోస్. యూజువల్లీ వెన్ పీపుల్ ఆర్ స్విమ్మింగ్ ఆర్ డైవింగ్ ఇన్ ద కంటామినేటెడ్ వాటర్స్, ఎప్పుడైతే కంటామినేటెడ్ వాటర్స్లో సో మనం ఏంటి అని అంటే కనుక వెన్ యూ డైవ్ డీప్, సో దెన్ ఇమీడియట్లీ ఆర్ హెడ్ విల్ ఆల్సో సబ్మెర్జ్, రైట్? మనకి ఏంటంటే మునుగుతాం కాబట్టి ఇమీడియట్గా మనకి సో నోస్ ద్వారా బ్యాక్టీరియా అయితే వచ్చేసేటువంటి అవకాశాలు బాడీలోకి అయితే చాలా ఉన్నాయి. వీ నీడ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. సో వైల్ వీఆర్ ఈ వాటర్ బాడీస్ తోటి కాంటాక్ట్ ఉన్నట్లయితే కనుక మనకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దేర్ ఈజ్ నో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. ఈ యొక్క దీనివల్ల కూడా అమీబా ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఎఫెక్ట్ అయినట్లయితే కనుక ఎటువంటి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ లేదు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్. లెట్స్ ప్రివెంట్ దీస్ టైప్ ఆఫ్ కంటామినేటెడ్ వాటర్ బాడీస్. సో ఓకే, అండ్ లెట్స్ నాట్ పుట్ అవర్ లైఫ్స్ ఇన్ టు రిస్క్. సో అండ్ ప్రివెంటివ్ మెజర్స్ మనకి ఏమేమి సజెస్ట్ చేస్తున్నారు అని అంటే, అవాయిడ్ ద కంటామినేటెడ్ వాటర్స్ని అవాయిడ్ చేయండి. అవాయిడ్ స్విమ్మింగ్ ఇన్ ద వామ్ ఫ్రెష్ వాటర్ బాడీస్ సో విత్ వెరీ హై టెంపరేచర్స్. అండ్ అలాగే యూజ్ నోస్ క్లిప్స్ ఆర్ అవాయిడ్ పుట్టింగ్ యువర్ హెడ్ అండర్ ద వాటర్ టు ఇన్ పొటెన్షియల్లీ కంటామినేటెడ్ వాటర్. ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ వాస్ ఎ పొటెన్షియల్లీ కంటామినేటెడ్ వాటర్, సో దెన్ డెఫినెట్లీ దే ఆర్ స్ట్రాంగ్లీ సజెస్టింగ్ టు అవాయిడ్ ద నోస్ క్లిప్స్ ఆర్ డోంట్ పుట్ యువర్ హెడ్ అండర్ ద వాటర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద అమీబా, ది బ్రెయిన్ ఈటింగ్ అమీబా. దీని గురించి లాస్ట్ టైం కూడా మనకి పామ్ గురించి ఒకసారి వచ్చిందండి, మనం అక్కడ కవర్ చేసాం. బట్ ఐ థాట్ టు కవర్ ఇట్ హియర్ అగైన్, మళ్ళీ ఎందుకంటే న్యూస్ ఐటమ్ వచ్చింది కాబట్టి దాని గురించి. సో మనం ఇప్పటిదాకా మనం చూసినటువంటివి ఏమేంటి అని అంటే కనుక చండీపుర వైరస్ గురించి చూసాము. చండీపుర వైరస్, దట్ ఈస్ సిహెచ్పివి అంటారు. సిహెచ్పివి చండీపుర వైరస్. నెక్స్ట్ వన్ వచ్చి ఏం చూసాము? ఏఈఎస్. ఏఈఎస్ అంటే ఏంటి? అక్యూట్ ఎన్సిఫెలైటిస్ సిండ్రోమ్. అక్యూట్ ఎన్సిఫెలైటిస్ సిండ్రోమ్ అంటారు. ఇది కూడా మనం కవర్ చేసాము. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఏం కవర్ చేసాము మనము? నిపాహ వైరస్ ఇన్ఫెక్షన్ గురించి మనం చూడడం జరిగింది. అండ్ దెన్ ద ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి? పామ్. వాట్ ఈజ్ పామ్? సో వాట్ ఈజ్ పామ్? ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్. ప్రైమరీ
primary amoebic meningoencephalitis. This is what is primary amoebic meningoencephalitis. Then we talked about Nipah virus. Then we talked about acute encephalitis syndrome. Then we talked about Chandipura virus. ఈ 4 కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ఇన్ ఎయిదర్ వన్ ఆర్ ద అదర్ వే మనకి ఏంటి అంటే వెదర్ అది జూనోటిక్, నాన్ జూనోటిక్, ఇలా మనకి రకరకాల క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిపాహ్ వైరస్ గురించి అయితే కనుక ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో యూజ్ అయితే అవుతుంది. అండ్ ఈవెన్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రెండ్స్, సో బట్ యాజ్ ఎ హెల్త్ కాన్షియస్ పర్సన్గా మనం ఏంటి అని అంటే వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. కాబట్టి సో వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు పామ్కి సంబంధించి స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, వాటికి సంబంధించి చాలా కేర్ఫుల్గా ఉండాలి. నిపాహ్ వైరస్ అంటే ఫ్రూట్ బ్యాట్స్ ద్వారా ఇష్యూ వస్తుంది మనకి. సో దెన్ ఈవెన్ చండీపురా వైరస్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక వీటి వల్ల కూడా మనకి వైరస్ స్ప్రెడ్ అనేటువంటిది అవుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ దాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Yes, let us continue and go to the next article. Bail cannot be denied on ground of serious charges. సో మనకి 2 అఫెన్సెస్ ఉంటాయి, బెయిలబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అని చెప్పేసి. బెయిలబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. సో ఇఫ్ ఎనీ పర్సన్ who is arrested and in fact in the police custody ఉన్నట్టయితే కనుక ఆ పర్టికులర్ పర్సన్కి మనకి ఏంటి అంటే బై ప్రొవైడింగ్ సమ్ అమౌంట్, సమ్ షూరిటీ. సో సమ్ షూరిటీ అమౌంట్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక సో ద బెయిల్ బాండ్ అంటారు. బెయిల్ బాండ్ని పెట్టుకుని సో హీ కెన్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం కదా. ఎస్, దట్ ఈస్ వాట్ హియర్ దే ఆర్ టాకింగ్ అబౌట్. ఇక్కడ సుప్రీంకోర్టు ఇప్పుడు సో ఇది ఎనీ పర్సన్కి మనకి ఏంటి అని అంటే కనుక అరెస్ట్ అయినట్లయితే కనుక సో ద బెయిల్ బాండ్ని ఎగ్జిక్యూట్ చేసుకుని సో హీ కెన్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్. సో కొంత అమౌంట్ మనం అయితే పే చేయాలి. సో కొంత అమౌంట్ని పే చేసి ఆ పర్టికులర్ పర్సన్ సో కెన్ కమ్ ఆన్ బెయిల్ ఫర్ ఏ టెంపరీ పీరియడ్ ఆఫ్ టైం. సో కొంత పీరియడ్ వరకు తనకి ఎంతవరకు అయితే పర్మిషన్ ఇస్తారో అంతవరకు కూడా. దెన్ బెయిలబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. సో బెయిలబుల్ అఫెన్స్కి వచ్చేసరికి ఏంటి అని అంటే హీ హ్యావ్ ఏ రైట్ టు హ్యావ్ ఏ బెయిల్ అనమాట. సో బెయిలబుల్ అఫెన్స్ అయితే కనుక బెయిల్ తీసుకునేటువంటి హక్కు అయితే తనకు ఉంటుంది. బట్ కానీ నాన్ బెయిలబుల్ వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ విత్ రెస్పెక్ట్ టు ద కోర్ట్ యొక్క డిస్క్రిషన్ చేతుల్లో ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ పర్సన్ సో నేను ఈ నాన్ బెయిలబుల్ అఫెన్స్ని కమిట్ అయితే చేశాను. సో బట్ హవెవర్ సో హీ హ్యాస్ టు ప్రూవ్ హిస్ ఇన్నోసెన్స్. సో ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసి నేను ఎటువంటి ఇది కూడా నేను వైలేట్ చేయను, సో నేను ఎక్కడికి పారిపోను అని చెప్పి హామీ ఇస్తూ మనకి ఏంటి అంటే కోర్టుకి తన రిక్వెస్ట్ అయితే చెప్పుకోవాలి. సో దెన్ కోర్ట్ అపాన్ కన్సిడరింగ్ ఆల్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ అండ్ తన యొక్క ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఒకవేళ ఏమైనా ఉంటే అవన్నీ కూడా కన్సిడర్ చేసి ఈ పర్టికులర్ పర్సన్కి బెయిల్ అనేటువంటిది ఇస్తారు. ఎస్, దట్ ఈజ్ ఫైన్. బట్ నౌ ద క్వశ్చన్ ఈజ్ దట్ సో దేర్ ఆర్ సో మెనీ కేసెస్. సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో అండర్ ట్రయల్లోనే ఉంటారు తప్ప వాళ్ళు అండర్ ట్రయల్స్ అంటారు. వాళ్ళకి ఇంకా వాళ్ళ గురించి జడ్జిమెంట్ అనేటువంటిది ఏమీ ఇవ్వరు. సో వాయిదాల మీద వాయిదాలు వేయడము, లేకపోతే వాళ్ళ కేసు ఇంకా రాకపోవటము, వాట్ ఎవర్ మే బీ ద రీజన్, సో దే విల్ స్టిల్ బీ అండర్ ట్రయల్ ఓన్లీ. సో మరి ఇలాంటి అండర్ ట్రయల్స్కి సుప్రీంకోర్టు ఏమంటోంది అని అంటే జనరల్గా సీరియస్ అఫెన్సెస్ కమిట్ చేసేటువంటి వాళ్ళకి బెయిల్స్ అనేటువంటివి 90% ఇవ్వరు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మిడిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లోవర్ లెవెల్, నాట్ ద అప్పర్ పీపుల్. సో ద సీరియస్ అఫెన్సెస్ కమిట్ చేసేటువంటి వాళ్ళకి మనకి ఏంటి అంటే బెయిల్ అనేటువంటిది ఇవ్వరు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇక్కడ సుప్రీంకోర్టు ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద చార్జెస్, సో ఈ పర్టికులర్ అఫెన్స్ చాలా సీరియస్ అందుకని మేము బెయిల్ ఇవ్వట్లేదు అని చెప్పి లోవర్ కోర్ట్స్ అయితే ఇవ్వకుండా నిరాకరించకుండా ఉండకూడదు. చూడండి, బెయిల్ కెనాట్ బి డెనైడ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ జస్ట్ సీరియస్ ఛార్జెస్. ఆ పర్టికులర్ పర్సన్ మీద సీరియస్ ఛార్జెస్ ఉన్నాయి అన్న ఉద్దేశంతో మాత్రమే మనం ఏంటి అని అంటే కనుక బెయిల్ని డెనీ అయితే చెయ్యకూడదు. అండ్ అలాగే ఈవెన్ నాట్ ఓన్లీ డెనీ, ఎటువంటి ఫ్రీకిష్ బెయిల్ కండిషన్స్ని కూడా ఇంపోజ్
చెయ్యకూడదు అని చెప్పి గవర్నమెంట్ అంటుంది చూడండి. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ క్లారిఫైడ్ దట్ సీరియస్నెస్ ఆఫ్ చార్జెస్ alone cannot be a factor to deny the bail to under trials, nor can courts also impose freakish bail conditions, like for example గూగుల్ లొకేషన్ పిన్ షేర్ చేయమంటాము ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి, ఇవన్నీ కూడా అనమాట. A bench of justices so and so under the UAPA for 9 years. A man is awaiting the trial under the UAPA Act for a period of 9 years to be released on bail in yet another decision which upheld the right of an individual's personal liberty over the state's claim that bail should not be made easy when serious crimes are involved. సో వెనెవర్ ద సీరియస్ క్రైమ్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాయో అప్పుడు బెయిల్ని రావడం అనేటువంటి దాన్ని కంప్లీట్లీ ఇట్ షుడ్ నాట్ బి మేడ్ ఈజీ. అయితే ఒక అండర్ ట్రయల్ ప్రిజనర్కి మనం ఏంటి అంటే 9 years అంటే యూఏపీఏ యాక్ట్ అండర్లో అయితే బుక్ అయినటువంటి ఒక పర్సన్కి, సో స్టిల్ హీ వాజ్ ఇన్ అండర్ ట్రయల్ ఓన్లీ ఆఫ్టర్ టిల్ 9 years నుంచి అండర్ ట్రయల్లోనే అయితే ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటి అని అంటే కనుక ఆ పర్టికులర్ పర్సన్ గురించి మాట్లాడుతూ ఈ కమెంట్ అయితే చెప్పడం జరిగింది. ఏమని? సో ద బెయిల్ అనేటువంటిది ఏంటి? సో సీరియస్ ఛార్జెస్ అనే ఒక్క రీజన్తో తప్ప ఆ పర్టికులర్ పర్సన్ సీరియస్ ఛార్జెస్ కమిట్ చేశారు అనే ఒక్క రీజన్తో తప్ప బెయిల్ ఇవ్వకుండా ఉండకుండా చెయ్యకూడదు. సో ఓకే, అండ్ therefore so the another decision, it upheld the right of an individual's personal liberty over the state's claim that bail should not be made easy when serious crimes are involved. So whenever serious crimes are involved, now ఇక్కడ ఏం చెప్తాం సుప్రీం కోర్టు, ఒక పక్కన స్టేట్ ఈజ్ సేయింగ్ దట్ దే షుడ్ నాట్ బి గివెన్ ద bail. Why? Because they have committed the serious offenses. So that's the reason. So ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది? నో సీరియస్ అఫెన్సెస్ కమిట్ చేసినా కూడా సో ద బెయిల్ క్యాన్ బి ప్రొవైడెడ్. సో ద సీరియస్ ఛార్జెస్ ఉన్నాయి అన్న ఒక్క ఉద్దేశంతో, బికాస్ దే వర్ నాట్ యెట్ ప్రూవ్డ్, రైట్, సీరియస్ ఛార్జెస్ ఉన్నాయి అన్న ఒక్క ఉద్దేశంతో ఆ పర్టికులర్ పర్సన్కి మనము తన యొక్క లిబర్టీని, విచ్ ఇస్ ఏ ఫండమెంటల్ రైట్ విచ్ హ్యాస్ బిన్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్, ఇవ్వకుండా ఉండకూడదు అని సుప్రీంకోర్టు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. దెన్ ఇఫ్ యూ సీ ఐ హ్యావ్ రిటన్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ యూ సో దట్ మీకు తర్వాత ఎప్పుడైనా కూడా రివైజ్ చేసుకోవడానికి వాటికి ఉపయోగపడుతుందని. బెయిల్ రిఫర్స్ టు the provisional release of the accused in a criminal case in which the court is yet to announce the judgment. It basically means the security that is deposited in order to secure the release of the accused. So secured ఒక పర్టికులర్ అక్యూజ్డ్ పర్సన్ని, ఓకే, వేర్ ద జడ్జ్మెంట్ ఈజ్ నాట్ యెట్ గివెన్ అనేటువంటి పర్సన్ అండర్ ట్రయల్ ప్రిజనర్ని మనం ఏంటి అని అంటే కనుక ఒక పర్టికులర్ బెయిల్ తీసుకురావాలి, బయటికి తీసుకురావాలంటే హీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద జైల్. సో బై ఎగ్జిక్యూటింగ్ ద బెయిల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేసి అయితే రావాలి. సో దీంట్లో మనకి జనరల్గా 3 different టైప్స్ ఆఫ్ బెయిల్స్ ఉంటాయండి. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి రెగ్యులర్ బెయిల్ అంటారు. రెగ్యులర్ బెయిల్ అంటే ఫర్ ఎవర్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ బీన్ అరెస్టెడ్ ఆర్ ఇన్ ద పోలీస్ కస్టడీ, దెన్ హీ కెన్ అప్లై ఫర్ ఏ రెగ్యులర్ బెయిల్. సో ఇది అరెస్ట్ అయిన తర్వాత. దెన్ వీ హ్యావ్ ఎన్ ఇంటరిమ్ బెయిల్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక దిస్ టైప్ ఆఫ్ బెయిల్ ఈజ్ గ్రాంటెడ్ ఫర్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ ఈస్ గ్రాంటెడ్ బిఫోర్ ద హియరింగ్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ రెగ్యులర్ బెయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాంటిసిపేటరీ బెయిల్. సో ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనకి గ్రాంట్ చేసినట్లయితే కనుక దాన్ని ఇంటరిమ్ బెయిల్ అంటారు. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఇంకా అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి భయంతో ముందుగానే తీసుకునేటువంటి బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్. సో దట్ మీన్స్ ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ ఎ సఫిషియంట్ రీజన్ that he will be arrested tomorrow or day after tomorrow, so then before itself he can apply for the bail in anticipation of his arrest, then that is known as anticipatory bail. ఓకే, సో ఎప్పుడైతే అరెస్ట్ చేసిన తర్వాత లేదా అరెస్ట్ అయిన తర్వాత హీ కెనాట్ అప్లై ఫర్ యాంటిసిపేటరీ బెయిల్ అండి. అరెస్ట్ చేసిన తరువాత హీ కెనాట్ అప్లై ఫర్ ద యాంటిసిపేటరీ బెయిల్, దెన్ హీ హ్యావ్ టు గో ఫర్ రెగ్యులర్ బెయిల్ ఓన్లీ. అప్పుడు రెగ్యులర్ బెయిల్లోకే వెళ్ళాలి. అరెస్ట్ చెయ్యకముందు హీ హ్యాజ్ అన్ ఆప్షన్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేసుకుని, సో మనకి దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ కూడా మనకి సిఆర్పిసిలో అయితే ఉన్నాయి. ఎస్ అంటే ట్రూ, ఐ ఆల్సో అగ్రీ, న్యూ క్రిమినల్ లాస్ అయితే వచ్చేసాయి అనేటువంటి విషయం నాకు తెలుసు. ఐపీసీ అండ్ యాజ్ వెల్ యాజ్ సిఆర్పిసి చేంజ్ అయ్యాయి అనేటువంటి విషయం కూడా తెలుసు. బట్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఐపీసీ సిఆర్పిసి అనేటువంటివి కంప్లీట్లీ ల్యాప్స్ అయితే అయిపోలేదు. ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దిస్ పాయింట్ అండి. దే హ్యావ్ నాట్ యెట్ ల్యాప్స్డ్. సో అంటే ఏంటంటే అవి కంప్లీట్లీ ఓవర్ రైడ్ అయిపోలేదు న్యూ లాస్ తోటి. ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ మనకి ఎలా ఉంటుంది అని అంటే కనుక ఐపీసీ సిఆర్పిసి అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక సో ద భారతీయ న్యాయ సంహిత, ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ సో ద ఈక్వలెంట్ ఆఫ్ సిఆర్పిసి
ఈ లాస్ మనకి కోఎగ్జిస్ట్ అవుతాయి, ప్యారలల్గా రన్ అవుతాయి. ప్లీజ్ బీ వెరీ క్లియర్. సో దే రన్ ప్యారలల్లీ బికాస్ సో దేర్ ఆర్ సో మెనీ కేసెస్ విచ్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ అండర్ ఐపీసీ అండ్ యాజ్ వెల్ యాజ్ సిఆర్పిసి. సో అవి కూడా ఏంటి అని అంటే కనుక ఆ కేసెస్ అన్నీ అయ్యేదాకా 2 లాస్ కూడా మనకి ప్యారలల్గా రన్ అవ్వడం అయితే జరుగుతుంది. మన జూలై 1, 2024 ఇస్ అ కట్ ఆఫ్ డేట్. జూలై 1, 2024 తర్వాత జరిగినటువంటి అఫెన్సెస్ అన్నిటినీ కూడా రిపోర్ట్ చేస్తే కనుక మనకి దీని అండర్లో అంటే న్యూ లాస్ అండర్లో రిపోర్ట్ అయితే చేయాలి. అప్పటి వరకు మరి జరిగినటువంటి కేసెస్ అన్నీ కూడా మనకి ఓల్డ్ లాస్లోనే మనకైతే ఉంటాయి. ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దెన్ నెక్స్ట్ వన్, యూరోపియన్ యూనియన్ అండ్ వెస్ట్ ఏషియా ఎన్వాయ్ టు పుష్ ఫర్ ఏ 2-state సొల్యూషన్. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 2-state సొల్యూషన్ అంటారు. ఏంటది? 2-state solution. This 2-state solution is basically a plan that is proposed by United Nations. What is the plan? So the plan is basically like Israel and as well as Palestine. ఈ 2 countries కూడా so they have to peacefully coexist. Palestine includes the Gaza and as well as West Bank. The rest of the territory will be ఇజ్రాయిల్లో మనకి జ్యూస్ పాపులేషన్ ఉంటారు, పాలస్తీనాలో మనకి అరబ్ ముస్లిం పాపులేషన్ ఉంటారు. సో దిస్ ఈస్ వాట్ ఈస్ 2-state solution that they are talking about. చూడండి, ఇజ్రాయిలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహూస్ స్టబర్న్ అపోజిషన్ టు ఏ పాలస్తీనియన్ స్టేట్ డస్ నాట్ డిటర్ ద యూరోపియన్ యూనియన్స్ వెస్ట్ ఏషియా పీస్ ఎన్వాయ్ ఫ్రమ్ బిలీవింగ్ ఏ 2-state solution remains achievable. So I think that recently he was very explicit about rejecting the 2-state solution. The Dutch diplomat said one side's rejection of the outcome that we believe is necessary. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మొత్తం కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క 2-state solution గురించి అయితే ఎదురు చూస్తుంది. సో ఇఫ్ యూ సీ ద మ్యాప్ దెన్ యూ విల్ గెట్ ద బెటర్ పిక్చర్. ఇదిగో చూడండి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ఇజ్రాయిల్ అండ్ దిస్ ఈస్ వాట్ ఈస్ పాలస్తైన్. Palestine includes West Bank and as well as Gaza Strip. Palestine includes West Bank and Gaza Strip. ఇక్కడ ఉన్నటువంటిది గాజా స్ట్రిప్ అనమాట. సో ఇప్పుడు ఏంటి అని అంటే పాలస్తైన్ అనేటువంటిది ఇంకా ఇండిపెండెంట్ నేషన్గా అయితే రికగ్నైజ్ అయితే చేయబడలేదు. సో నౌ ఇజ్రాయిల్ దే ఆర్ సేయింగ్ దట్ ఇల్లీగల్ సెటిల్మెంట్స్ అనేటువంటివి మనకైతే ఉన్నాయి. జూయిష్ సెటిల్మెంట్స్, ఇల్లీగల్ సెటిల్మెంట్స్ అయితే కనుక ఉన్నాయి. యాజ్ ఎ రిజల్ట్ ఇజ్రాయిల్ ఈస్ ట్రయింగ్ టు అటాక్ ద గాజా అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ వెస్టర్న్ బ్యాంక్ పీపుల్ని అయితే కనుక అటాక్ అయితే చేద్దాము అనుకుంటున్నారు. ఈ యొక్క ఇల్లీగల్ సెటిల్మెంట్స్ అయితే చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఏంటంటే ఇది ఈరోజు ఇష్యూ కాదండి, డెకేడ్స్ లాంగ్ కాన్ఫ్లిక్ట్. ఇది మనకి అరబ్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్ అంటారు, లేదా పాలస్తైన్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్ అంటారు. సో దిస్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద యూపీఎస్సీస్ పర్స్పెక్టివ్. సో ఇది లాస్ట్ ఇయర్ ఇంపార్టెంట్, అంతకంటే ముందు ఇయర్ ఇంపార్టెంట్, నెక్స్ట్ ఇయర్. సో టిల్ పర్మనెంట్ 2-state సొల్యూషన్ ఆర్ ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఈ రీజియన్కి వచ్చేంత వరకు కూడా మనకి ఇది మోస్ట్ వాలటైల్ రీజియన్ ఇది మనకి. అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజియన్ అనమాట మనకి ఇది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ నియర్ బై వాటర్ బాడీ ఏంటి అని అంటే చూడండి, మెడిటరేనియన్ సీ. సో చాలాసార్లు మనకి ఏంటి అని అంటే కనుక సిరియా మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది, హైఫా, నెక్స్ట్ గాజా స్ట్రిప్ గురించి క్వశ్చన్స్ అడిగారు, వెస్ట్ బ్యాంక్ గురించి క్వశ్చన్స్ అడిగారు. సో ఓకే, ఇలా రకరకాలటువంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందండి. సో దేర్ ఫోర్ దిస్ రీజియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పాలి. మెడిటరేనియన్ సీకి చూడండి, ఇక్కడ ఈజిప్ట్ has an access to Mediterranean Sea. It borders with Mediterranean Sea. And on the other side, Israel also, so the borders with that of the Mediterranean Sea. Lebanon also borders with and opens to Mediterranean Sea. So even Syria kuda andi. But the country Jordan, it doesn't have the access to that of the Mediterranean Sea. Very very important. So but the country Jordan does not have the access to that of the Mediterranean Sea ki access అయితే ఉండదు. అంటే both geography పర్స్పెక్టివ్లో అండ్ యాజ్ వెల్ యాజ్ ద మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో రెండిట్లో కూడా మనకి క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈ రీజియన్ అనేటువంటిది. అసలు వాట్ ఈస్ 2-state సొల్యూషన్ అనేటువంటిది రాశాను చూడండి ఇక్కడ నేను. ద 2-state సొల్యూషన్ రిఫర్స్ టు
ఏ ప్రపోజ్డ్ రెజల్యూషన్ దేనికి సంబంధించింది ఇది? ఇజ్రాయెల్ పాలస్తైన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించినటువంటిది. దట్ ఎన్విజన్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 2 సెపరేట్ అండ్ ఇండిపెండెంట్ స్టేట్స్, వన్ ఫర్ ఇజ్రాయలీస్ and the other for Palestinians, living side by side in peace and as well as security. So వీళ్ళు side by side they have to coexist in peace and as well as security. So that's what the international community is expecting అనమాట. So particularly the western countries like United States of America, France, Germany, ఈ దేశాలు, యూకే, ఈ దేశాలన్నీ కూడా మనకి ఏంటి అంటే ఈ 2 స్టేట్ సొల్యూషన్ అయితే కనుక బ్యాక్ చేస్తున్నాయి. సో దేర్ఫోర్ ఇజ్రాయెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలస్తైన్. అండ్ వన్ మోర్ ఈజ్ ఇజ్రాయెల్ యొక్క యాలీ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే అండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఇజ్రాయెల్ యొక్క యాలీ కూడా ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే. ఈవెన్ ఇండియా కూడా మనం కూడా ఏంటి అని అంటే కనుక ఎస్ వీ బిలీవ్ దట్ ఏ పీస్ఫుల్ సొల్యూషన్ షుడ్ కమ్ హియర్. సో పీస్ఫుల్ సొల్యూషన్ అనేటువంటిది అపాన్ ద టాక్స్ మనం మాట్లాడుకుని పీస్ఫుల్ డిస్కషన్ అయితే ఉండాలి, పీస్ఫుల్ సొల్యూషన్ అయితే ఉండాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఇన్ టు అండ్ వీ డోంట్ ఎంకరేజ్ వైలెన్స్ అని చెప్పి ఇండియా కూడా మన స్టేట్మెంట్స్ కూడా మనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎస్, అందుకని చెప్పి ఈ రీజియన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దెన్ ద నెక్స్ట్ వన్, చైనా ఫిలిప్పైన్స్ రీచ్ ఏ డీల్ in an effort to stop the clashes at the shoal. ఇదంతా కూడా మనకి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ పర్టికులర్ ఇది కవర్ అయింది అని చెప్పేసి మనకి ఇది ఇంపార్టెంట్ రీజియన్ అని చెప్పి. దట్ ఈస్ వాట్ ఈస్ సౌత్ చైనా సీ రీజియన్ అండి. మ్యాప్లో చూద్దాము. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సౌత్ చైనా సీ రీజియన్. ఇదంతా కూడా మనకి ఇక్కడ ఈ సౌత్ చైనా సీలో మనకి సౌత్ చైనా సీ, ఈ సౌత్ చైనా సీలో మనకి రకరకాల ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఉంటాయి. లైక్ పరాసెల్ ఐలాండ్స్, పార్ట్లీ ఐలాండ్స్, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ థామస్ రీఫ్. సో ఓకే, ఇవన్నీ కూడా రకరకాల ఐలాండ్స్ అనమాట. ఈ ఐలాండ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అంతా ఈ సౌత్ చైనా సీ అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఈ సౌత్ చైనా సీలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ కంట్రీ ఏది అని అంటే చైనా. సో చైనా ఏమంటుంది అని అంటే కనుక 9 లైన్ అని చెప్పేసి డ్రా చేసి ఈ సౌత్ చైనా సీలో మెజారిటీ ఆఫ్ ద అన్నీ కూడా రీజియన్ అంతా, మెరిటైమ్ రీజియన్ అంతా కూడా నాది అని చెప్పేసి అంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ న్యూస్లోకి వచ్చింది సెకండ్ థామస్ షోల్. ఈ యొక్క సెకండ్ థామస్ రీఫ్ ఆర్ సెకండ్ థామస్ షోల్ కూడా మనకి ఏంటి అని అంటే దీని మీద బోత్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫిలిప్పైన్స్ ఇద్దరు కూడా ఈ ఐలాండ్ టెరిటరీస్ అయితే నావి అంటే నావి అని చెప్పేసి సో ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క క్లెయిమ్ని అసెట్ అయితే చేస్తున్నారు. సో దెన్ ఈవెన్ ద వైలెంట్ అటాక్స్ కూడా మనకి రెండు దేశాల మధ్యన ఎక్స్చేంజ్ కూడా అయ్యాయి. సో బట్ టెన్షన్స్ని డీఎస్కలేట్ చేయడానికి, సో కొంత పీస్ని ప్రమోట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక నౌ ద చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫిలిప్పైన్స్ రీసెంట్లీ కేమ్ టు ఎ డీల్ to stop the clashes at this shoal. సౌత్ చైనా సీ డిస్ప్యూట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సౌత్ చైనా సీకి సంబంధించి మనకి ఏంటంటే వియత్నాం, ఫిలిప్పైన్స్ ఈ దేశాలన్నిటితోటి కూడా మనకైతే బార్డర్ అయితే అవుతుంది సౌత్ చైనా సీ అనేటువంటిది. సో చైనా ఏంటి అని అంటే కనుక తన యొక్క మైట్, ఆ మిలిటరీ డామినెన్స్ని చూపిస్తూ మిగతా దేశాలని భయపెడుతూ ఈ క్లెయిమ్ ఈ టెరిటరీస్ అన్ని నావి అని చెప్పేసి అయితే క్లెయిమ్ చేస్తూ వైలెన్స్కి కూడా, వైలెంట్ అటాక్స్కి కూడా మనకి ఏంటి అని అంటే వెనకాడట్లేదన్నమాట. సో దెన్ నౌ యాజ్ ఎ గుడ్ పాజిటివ్ పాయింట్గా మనకి ఏంటి అని అంటే కనుక నౌ ఇన్ ఆర్డర్ టు డీఎస్కలేట్ ద టెన్షన్స్ సో దే బోత్ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ న్యూ డీల్ అయితే కనుక రావడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి. ఎస్ ఫ్రెండ్స్, so these are some of the important articles up till now you are expected to know. Then the next important is that as a part of the mentorship and as well as answer writing ఒక కాంబో ప్లాన్ని మనం అయితే తీసుకురావడం జరిగిందండి. సో ద మెంటర్షిప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆన్సర్ రైటింగ్ కాంబో ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ మీకు మెంటర్షిప్, పర్సనల్ మెంటర్షిప్ కవర్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆన్సర్ రైటింగ్ ఒక ప్రాక్టీస్ కూడా మీకు అయితే చేయిస్తాము. సో ఇది మీకు 6 months వ్యాలిడిటీ తోటి 10,000 రూపీస్ వస్తుంది, 1 year వ్యాలిడిటీ తోటి 15,000 రూపీస్ వస్తుంది అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ విచ్ ఇస్ ప్రిఫరబుల్ 20,000 రూపీస్కి అయితే వస్తుంది. సో దిస్ కోర్స్ విల్ డైరెక్ట్లీ టేకెన్ బై ద ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ సురేష్ సార్ ఓన్లీ డైరెక్ట్లీ టేక్స్ దిస్ పర్టికులర్ క్లాసెస్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫర్దర్ డౌట్స్ అన్నీ కూడా మన టీం అయితే అడ్రస్ చేస్తారండి. ఎస్, నెక్స్ట్ దేర్ వాజ్ నిన్నటి ఆర్టికల్లో, నిన్నటి ఎగ్జామ్లో న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది మనకి. సో ఇది కూడా మనం ఏంటి అంటే కవర్ చేస్తున్నాం ఇక్కడ మనం. వాట్ ఈజ్ ద జెండర్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్కి సెక్టార్కి సంబంధించి మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని చెప్పేసి ఒకటి ఉందండి. ఇది మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు అయితే పబ్లిష్ చేస్తారు. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్కి సంబంధించి వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్, ఈ యొక్క జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్
చేయడానికి ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏమేంటి అనేటువంటివి ఆర్టికల్లో మనకి పబ్లిష్ చేశారు. సో దానికి సంబంధించి ఇక్కడ ఆథర్ ఏమేమి మాట్లాడుతున్నారు అనేటువంటిది మనము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్గా, కీ పాయింట్స్గా నేను ఆల్రెడీ రాయడం అయితే జరిగింది. ఇప్పుడు కాంటెక్స్ట్ దేని గురించి, కాంటెక్స్ట్ అంతా కూడా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్స్ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఓకే, సో వీళ్ళు రీసెంట్గా పబ్లిష్ చేసినటువంటి యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో వాట్ ఈస్ బేసికలీ ద ఇండియాస్ ర్యాంక్? 129 ఈజ్ ద ఇండియాస్ ర్యాంక్ అవుట్ ఆఫ్ 146 కంట్రీస్. అవుట్ ఆఫ్ 146 కంట్రీస్ 129 మనం ఏంటి అని అంటే ఈజ్ ద ఇండియాస్ ర్యాంక్ అంటే మనకి. అయితే ఈ రిపోర్ట్ చెప్పినటువంటి ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఏంటి? సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏంటి ఈ జెండర్ గ్యాప్లో? మనకి ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఇవేంటి అనేటువంటివి ఆథర్ మనకి ఏమేమి మాట్లాడారు ఈ ఆర్టికల్లో అనేవి ఇందులో డిస్కస్ చేస్తాము. ఐ హ్యావ్ రిటన్ సమ్ కీ పాయింట్స్, లెట్ us see. The World Economic Forum report of 2018 on global gender gap recently ranked India at 129 out of 146 economies, with a decline in education sector being one of the reasons for India's rank got slipped by couple of places so this year. So because of due to the decline in the education sector, so మన యొక్క ఇండియా యొక్క ర్యాంక్ అనేటువంటి తగ్గిపోయింది. సో అని చెప్పేసి మనకి యొక్క ఆర్టికల్లో మనకి, అండ్ ద ప్రజెంట్ ఇండెక్స్ ఈస్ 129 is a present index. Please try to identify what was the ఎర్లియర్ ర్యాంకింగ్ ఏంటి మనకి అనేటువంటిది ఐడెంటిఫై చేయండి. ఇఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ యాజ్ వెల్ అండి. సో దెన్ వాట్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఏంటి మనకి? అబ్జర్వేషన్స్ ఏంటి అని అంటే కనుక, సో దెర్ ఈజ్ ఎ మోడెస్ట్ ఇంక్రీస్. మోడెస్ట్ అంటే వెరీ స్లైట్ ఇంక్రీస్ ఇన్ ద ఎన్రోల్మెంట్ అట్ ద ప్రైమరీ, సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ టెరిటరీ లెవెల్స్, బట్ స్టిల్ ద జెండర్ గ్యాప్స్ బిట్వీన్ ద గర్ల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బాయ్, మనకి సంబంధించిన యాక్సెస్ టు ఎడ్యుకేషన్ కానివ్వండి, డ్రాప్ అవుట్కి సంబంధించి కానివ్వండి, సో ఎగ్జిస్ట్ అని చెప్పేసి మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అయితే చెప్తున్నారు. అండ్ అలాగే హైలైట్ చేసినటువంటి ఇక్కడ ఆథర్ మనకి ఏమేం ఛాలెంజెస్ హైలైట్ చేశారు అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లిమిటేషన్ ఏంటి అని అంటే లో ప్రెజెన్స్ ఆఫ్ విమెన్ టీచర్స్. ఈ యొక్క జెండర్ డిస్పారిటీ, ఈ యొక్క ఇంతలా ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే కనుక లో ప్రెజెన్స్ ఆఫ్ విమెన్ టీచర్స్ ఇన్ ద స్కూల్స్. సో జనరల్లీ స్కూల్స్లో ఏదైనా 1 or 2 టీచర్స్ మాత్రమే ఉంటున్నారు. అలా ఉంటున్నటువంటి టీచర్స్లో కూడా మళ్ళీ ఓన్లీ మేల్ టీచర్ మాత్రమే ఉంటున్నారనమాట. సో దాని మూలన ఏమవుతుంది అంటే చాలామంది ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క పేరెంట్స్ వాళ్ళని పంపించడానికి అయితే కనుక స్టిల్ భయపడుతున్నారు. యాజ్ ఏ రిజల్ట్ మనకు ఆ డిస్పారిటీ అనేటువంటిది పెరిగిపోతుంది అని చెప్పి ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ని మనకి ఇక్కడ ఆథర్ అయితే హైలైట్ చేస్తున్నారండి. లో నెంబర్ ఆఫ్ విమెన్ టీచర్స్ ఇన్ రూరల్ ఏరియాస్ డిటర్ ద పేరెంట్స్ ఫ్రమ్ సెండింగ్ దేర్ డాటర్స్ టు స్కూల్. దిస్ వాజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్. సెకండ్ ఇంపార్టెంట్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ. So the lack of safe and reliable transportation options for girls can lead to high dropout rates. So if adequate safe transportation అనేటువంటిది లేకపోవటం మూలాన కూడా మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళ యొక్క ఎన్రోల్మెంట్, వీళ్ళ యొక్క కంటిన్యూషన్, డ్రాప్అవుట్స్ని తగ్గించడానికి కూడా ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్. సో అలా కాకుండా విత్ ఇన్ 1 or 2 kilometers ఆఫ్ దేర్ హోమ్స్ మనం స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే కనుక, సో అండ్ ఈవెన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సో మెనీ స్టేట్స్. సో ఎస్టాబ్లిష్ చేసిన మూలన దేర్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఎన్రోల్మెంట్. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ అని మనకి ఇక్కడ ఆధార్ మాట్లాడుతున్నారు. థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి లీగల్ అండ్ పాలసీ గ్యాప్స్. మనకి రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది కదండి, ఆర్టీఈ అని చెప్పేసి. ఆర్టీఈ యాక్ట్ ఇన్షూర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు క్లాస్ 8th. సో క్లాస్ 8th వరకు కూడా మనకి ఏంటి అని అంటే కనుక రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్. బట్ ఆఫ్టర్ క్లాస్ 8th ఏమవుతుంది అని అంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ ఈజ్ రిమైనింగ్ ఏ ఛాలెంజ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద పాలసీ అండ్ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్. సో ఎడ్యుకేట్ పాలసీ అంటే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి ఎడ్యుకేట్ పాలసీస్ అనేటువంటివి లేకపోవటం వలన మనకి ఇట్ రిమైనింగ్ ఏ ఛాలెంజ్. దాని వలన అక్కడ డ్రాప్ అవుట్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, ద లో ప్రెజెన్స్ ఆఫ్ ద విమెన్ టీచర్స్. సెకండ్ వన్ ట్రాన్స్పోర్ట్
transportation and as well as safety. Third one, legal and as well as the policy gaps. And then fourth one is regional disparities. And within the states kuda manaki enti ante there is a huge disparity. For example, rural areas, like particularly in the states like Gujarat, they exhibit very lower secondary education rates for girls compared to that of urban areas. Urban areas తో కంపేర్ చేసినట్లయితే కనుక రూరల్ ఏరియాస్లో మనకి వెరీ ఎడ్యుకేషనల్ రేట్స్ ఈజ్ వెరీ లోవర్ అని చెప్పేసి అదంతా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేస్తున్నారు. దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎర్లీ డ్రాప్అవుట్స్ ఏంటంటే, సో ద బాయ్స్ ఇన్ఫ్యాక్ట్ ఆర్ డ్రాపింగ్ అవుట్ బిఫోర్ కంప్లీటింగ్ దేర్ స్కూల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అనదర్ సిగ్నిఫికెంట్ కన్సర్న్. సో ఈవెన్ బిఫోర్ క్లాస్ ఎయిత్ అయిపోయిన తర్వాత, so by class 9th or by class 10th, so even the boys is also, so the dropping out from their schools, particularly in the rural areas. This may be like mainly attributed to that of, so they are seen as a potential earners in their homes and matter, bread and as well as butter win చేసేటువంటి ఎర్నర్స్గా, సో అంటే జాబ్ చేసే వాళ్ళలాగా డైలీ ఎర్నింగ్స్ అనేటువంటివి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అలా డీవియేట్ అయిపోవటం మూలాన మనకి ఏంటి అని అంటే కనుక ఎర్లీ డ్రాప్అవుట్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి అనేది అనదర్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ రైజ్ చేశారండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి లో ఎన్రోల్మెంట్ ఇన్ స్టెమ్ సబ్జెక్ట్స్. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, లో ఎన్రోల్మెంట్ ఇన్ స్టెమ్ సబ్జెక్ట్స్ అంటే లైక్ సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, సో వాటిని స్టెమ్ సబ్జెక్ట్స్ అంటారు. సో ఈ స్టెమ్ సబ్జెక్ట్స్లో మనకి ఏంటి అని అంటే కనుక, సో ద విమెన్ పార్టిసిపేషన్, ద గర్ల్ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ లెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి, అట్ ద కాలేజ్ లెవెల్, ఆల్దో ద ఫీమేల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో GER ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ద మేల్ GER, ద పిక్చర్ చేంజెస్ వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ ద రీజనల్ అండ్ డిసిప్లిన్ వైజ్ డేటా. అంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు అనేటువంటిది మనం చూస్తే కనుక అక్కడ డేటా చాలా తక్కువగా ఉంది మనకి. ఫర్ ఇన్స్టెన్స్ విమెన్ స్టూడెంట్స్ మేకప్ ఓన్లీ 42.5% of those enrolled in STEM subjects from the undergraduate to PhD levels. And the challenge therefore lies in encouraging more girls to opt for these particular disciplines. Only 42.5% of the people మాత్రమే వీళ్ళు విమెన్ స్టూడెంట్స్ మేకప్ ఓన్లీ 42.5% మాత్రమే వీళ్ళు ఏంటి అని అంటే ఈ యొక్క స్టెమ్ సబ్జెక్ట్స్ అంటే సైన్స్, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ని అయితే కనుక తీసుకుంటున్నారు. బట్ హవెవర్ దేర్ఫోర్ హియర్ ద ఛాలెంజ్ ఈస్ ఈ యొక్క గర్ల్ పార్టిసిపేషన్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ more and more girls in order to take up these particular STEM subjects అనేటువంటిది another important point అని చెప్తున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి అడల్ట్ లిటరసీ. It is also still a matter of concern with the women of about who are adult literate are about 64.63% మాత్రమే who are literate in comparison to 80.88% of the men according to the last census data from 2011. So therefore ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారు అని అంటే, it calls for the steps to improve the foundational literacy in the schools as well as to take the education to rural women in order to close the gender gap. ఈ యొక్క జెండర్ గ్యాప్ని మనకు ఆ యొక్క డిఫరెన్స్ని మనం బ్రిడ్జ్ చేయాలి అని అంటే కనుక, సో స్కూల్స్లో మనము ఫౌండేషనల్ లిటరసీని పెంచాలి, అలాగే ఎడ్యుకేషన్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు ద రూరల్ విమెన్ యాజ్ వెల్, సో దట్ ఇన్ ఆర్డర్ టు క్లోజ్ దిస్ జెండర్ గ్యాప్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ అండి. ఇఫ్ వీ రివైజ్ దిస్ పాయింట్స్ అగైన్, ఇన్ టోటల్ దేర్ ఆర్ 7 పాయింట్స్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటి, సో జెండర్ గ్యాప్ రిపోర్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని చెప్పేసి మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అయితే పబ్లిష్ చేశారు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, లో ప్రెజెన్స్ ఆఫ్ విమెన్ టీచర్స్ ఉండటం మూలాన సో చాలామంది ద పేరెంట్స్ are very hesitant and even they are deterred to send their girls to their particular schools. So therefore what is encouraged here, so the more and more women teachers particularly in the rural areas, so that instills some confidence and as well as fear will be taken away so from the from the parents of these particular girls, so that they feel that so their daughters are in the safe hands. So therefore more and more women teachers need to be recruited and as well as promoted in the rural areas where the gender disparity is very huge అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ. సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ సేఫ్ అండ్ రిలయబుల్ ట్రాన్స్పోర్టేషన్ మూలన కూడా చాలామంది ఏంటి అని అంటే కనుక సో దే ఆర్ లీడింగ్ టు డ్రాప్ అవుట్. సో దేర్ ఫోర్ ఇక్కడ దీన్ని కౌంటర్ చేయడానికి ఏం చేయాలి, విత్ ఇన్ 1 to 2 kilometers సో ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ ద స్కూల్స్ దెన్ మోర్ అండ్ మోర్ ఎన్రోల్మెంట్ కెన్ బి డన్ అని చెప్పి ఆథర్ మాట్లాడుతున్నారు. థర్డ్ అండ్ ఫార్మోస్ట్ లీగల్ అండ్ ద పాలసీ గ్యాప్స్. సో క్లాస్ 8th వరకు కాకనే ఫ్రీ ఎడ్యుకేషన్ని మనం ఇంకా ఫర్దర్గా దీన్ని ఎక్స్టెండ్ చేయాలి, సో దట్ మనకి ఏంటి అని అంటే కనుక ఎన్రోల్మెంట్ రేషియో అనేటువంటిది పెరుగుతుంది, డ్రాప్ అవుట్స్ అనేటువంటివి తగ్గుతారు, అండ్ ఆ జెండర్ డిస్పారిటీ అనేటువంటిది మనకు తగ్గుతుంది అనేటువంటిది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్. రీజనల్ డిస్పారిటీస్ ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, సో ఏవేవైతే రూరల్ ఏరియాస్ ఉన్నాయో వాటిలో మనం ఇంకా మోర్ అండ్ మోర్ స్ట్రెంగ్తన్ అయితే కనుక చేయాలి. సో దట్
సో దట్ మనకి ఆ గ్యాప్ అనేటువంటిది మనం బ్రిడ్జ్ చేయొచ్చు. అండ్ ఎర్లీ డ్రాప్అవుట్స్కి సంబంధించి ఏంటి, సో ద బాయ్స్ డ్రాపింగ్ అవుట్ బిఫోర్ స్కూల్ ఈజ్ ఆల్సో ఏ సిగ్నిఫికెంట్ కన్సర్న్. దే షుడ్ నాట్ బి వ్యూడ్ యాజ్ ఏ ఎర్నింగ్ పీపుల్ లాగా వాళ్ళని అయితే చూడకూడదు. సో దే షుడ్ నాట్ బి డీవియేటెడ్, దే షుడ్ నాట్ బి ఆఫ్ ట్రాక్. సో దే నీడ్ టు బి ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్లోనే ఉండాలి. దాని గురించి గవర్నమెంట్ మెజర్స్ తీసుకోవాలి అనేటువంటిది ఆథర్ మాట్లాడుతున్నారు. అండ్ స్టెమ్ సబ్జెక్ట్స్, సో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటిక్స్, ఈ సబ్జెక్ట్స్లో మనకి విమెన్ పార్టిసిపేషన్ అనేటువంటిది చాలా తక్కువ ఉంది. అబౌట్ 42.8% మాత్రమే ఉంది, 45% మాత్రమే ఉంది. సో దేర్ ఫోర్ వాట్ ద ఇంపార్టెంట్ ఛాలెంజ్ దట్ వీ హ్యావ్ టు అడ్రస్ హియర్ ఈస్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ more and more girls in order to take up these particular STEM subjects. And then low adult literacy is very poor with respect to women when it compared to men. For example, it was 64.63% for women and as well as 80% for men according to the latest census. So therefore what is required is we have to take the steps to improve the foundational literacy in schools, and at the same time we have to take education to rural women so that this gap can be bridged అనేటువంటిది ఇక్కడ పాయింట్అవుట్ చేసేటువంటి ఛాలెంజెస్ అండ్ అట్ ద సేమ్ టైం వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్. సో ఇలా చేయటం వల్ల మనం ఖచ్చితంగా ఈ యొక్క జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనము బ్రిడ్జ్ అయితే చేయగలము అని ఆథర్ అయితే మాట్లాడుతున్నారండి. సో ఒక్కసారి మీరు మళ్ళీ ఈ ఆర్టికల్ని చదివినట్లయితే యూ విల్ కమ్ టు ఆల్ ద క్లారిటీ, ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఈజీ అయిపోతుంది. ఎస్ ఫ్రెండ్స్, సో ఐ హోప్ మీకు క్లాసెస్ అయితే అర్థమవుతున్నాయని అనుకుంటాను. ఇఫ్ దిస్ వాజ్ యువర్ ఫస్ట్ వీడియో, ట్రై టు వాచ్ అదర్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్ అండి. సో దట్ మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది మన యొక్క వే ఆఫ్ టీచింగ్ అనేటువంటిది ఎలా ఉంటుంది ఎల్టీఎక్స్ క్లాసెస్లో అనేటువంటిది. సో therefore you can start looking into our LTX classes. మన LTX classes యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఫ్రీ పీడిఎఫ్స్ అయితే మీకు వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం రిమైనింగ్ కోర్సెస్ ఏమున్నాయి అనేటువంటిది కూడా మీకు తెలుస్తుంది. సో దట్ యూ కెన్ చూజ్ అ రైట్ కోర్స్. ఇక్కడ మనం నెమ్మదిగా బైలింగ్వల్లో చెప్తున్నాము, మనకు అక్కడ కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. సో దెన్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే, ఇఫ్ దిస్ వాజ్ యువర్ ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్, హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అరౌండ్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఖచ్చితంగా మనకి బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో ఏదైనా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అయితే కనుక మనకి రావడం అయితే జరుగుతుంది. సో యూ షుడ్ ఫోకస్ దిస్ అట్ ద ఫోర్మోస్ట్. ఖచ్చితంగా మీరు ఒకవేళ బిగినర్ అయితే స్టార్ట్ విత్ ద హిందూ పేపర్ అండి. హిందూ పేపర్ స్ట్రైట్ అవే మీకు చదివితే కనుక అర్థం కాకపోవచ్చు. ట్రై టు వాచ్ దిస్ వీడియో. సో దెన్ యూ విల్ గెట్ బెటర్ క్లారిటీ ఇన్ రీడింగ్. దెన్ ఇంకొక 50% మనకి ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే కనుక లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలాంటి ఆర్టికల్ వెబ్సైట్స్ నుంచి మనకి ఇంకొక 50% ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో. ఇక్కడ 50% మనం ఎలాగో హిందూ న్యూస్ అనాలిసిస్ డైలీ మనమైతే క్యారీ అవుట్ చేస్తాము. సో ఓకే అక్కడ కవర్ అవుతుంది. బట్ కానీ ద అదర్ 50% అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చేటువంటి ఆర్టికల్స్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వచ్చేటువంటి ఆర్టికల్స్, అవన్నిటికి సంబంధించి కూడా మనం ఏంటంటే ఇక్కడ కవర్ చేయడం జరుగుతుందండి. వీ హ్యావ్ లాంచ్డ్ ఏ డెడికేటెడ్ కోర్స్ ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్. సో ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పి మనం లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనము డైలీ లైవ్ క్లాసెస్ అనేటువంటివి తీసుకుంటాము. ఐ విల్ బి ద పర్సన్ హూ విల్ టేక్ అప్ దిస్ పర్టికులర్ క్లాసెస్. సో ఓకే లైవ్లో మీరైతే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు. డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ని కూడా మీకు ఇవ్వబడతాయి ఫ్రెండ్స్. సో దట్ మీకు ఏంటి అని అంటే ఫర్ యువర్ రివిజన్ పర్పస్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ విల్ ఆల్సో గివ్ ద క్లాస్ నోట్స్ యాజ్ వెల్. ఇక్కడ మనకి క్లాస్ నోట్స్ ఎలా ఉంటుందో అక్కడ కూడా డైలీ లైవ్ క్లాస్లో మనకి క్లాస్ నోట్స్ అనేటువంటిది ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి బైలింగ్యువల్ మోడ్లో మన టీచింగ్ అంతా ఉంటుంది. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ తెలుగు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్. సో మోస్ట్లీ ఇంటూ తెలుగు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్. సో అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని, సో వాళ్ళకు కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇదిగా ఉండాలి అన్న ఉద్దేశంతో మనం బైలింగ్వల్లో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగనే వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కూడా ఆర్గనైజ్ చేయబడతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే చదువుకుంటే వెళ్ళిపోయి ఉపయోగం లేదు కదా. వీ హ్యావ్ టు టేకప్ ద వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం ఆర్గనైజ్ చేస్తాము. అండ్ ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్. అండ్ ద సేమ్ టైం మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్గా మనం దీన్ని 5,000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈజ్ దిస్ 5,000 పర్ మంత్ ఆర్ పర్ 3 months? నో అండి, ఇట్స్ ఫర్ అ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో మీరు ఒక్కసారి మాత్రమే 5,000 రూపీస్ పే చేస్తారు. అండ్ దట్ ఫర్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ యూ విల్ ఎంజాయ్ ఆల్ దీస్ బెనిఫిట్స్ ఆఫ్ డైలీ లైవ్ క్లాసెస్, డైలీ అండ్ యాజ్ వెల్ యాజ్ వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ అండ్ క్విజెస్. సో ఎవ్రీథింగ్
ఓకే, మీరు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంత వరకు డెఫినెట్లీ యూ కెన్ కంటిన్యూ యువర్ క్లాసెస్. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక మనం కవర్ చేసేటువంటి ఆర్టికల్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి మనం అయితే కవర్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే కనుక మన యొక్క టీం మీకు కోర్స్ గురించి అయితే ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తారండి. అండ్ అలాగే ఇఫ్ యూ ఆర్ రియల్లీ a serious aspirant, if you have decided that you want to do civil services and if you are interested in our classes as well and the current affairs course మీకు ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అని మీరు ఫీల్ అయినప్పుడు what I can say is don't postpone. డోంట్ పోస్ట్పోన్ అయితే చెయ్యొద్దండి. సో అంటే ఇంకా ఆలోచిస్తున్నాను నేను తీసుకోవాలా వద్దా అని చెప్పి అలాంటి మాటలు వద్దండి, ఎందుకంటే ఇట్ ఈస్ అన్ అన్నెసెసరీ వేస్ట్ ఆఫ్ టైం. సో నౌ యూ హ్యావ్ డిటర్మైన్డ్, సో చెయ్యాలి అని డిటర్మైన్ అయిపోయారు. నౌ ఇట్స్ ద టైమ్ టు యాక్ట్. సో యాక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దేర్ఫోర్ if you are really a serious aspirant and if you really feel that these classes will definitely help you, ఖచ్చితంగా మీరైతే కనుక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రై టు జాయిన్ ఇట్ అండి. దెన్ దట్ విల్ ఓన్లీ హెల్ప్ యూ ఏ లాట్, వెనకబడిపోకుండా దట్ విల్ హెల్ప్ యూ ఏ లాట్ అనమాట. ఓకేనా. సిమిలర్లీ ఇఫ్ యూ ఆర్ ఏ బిగినర్ దెన్ చాలామంది సజెస్ట్ చేసేటువంటిది ఏంటి, ఎవ్రీబడి సజెస్ట్ టు రీడ్ ఎన్సీఆర్టీస్. సో ఫర్ దాట్ పర్టికులర్ పర్పస్, సో చాలామందికి ఏంటి అంటే ఎన్సీఆర్టీస్ అనేటువంటివి ఎలా కవర్ చేయాలి అనేటువంటిది సరిగ్గా అయితే తెలియదండి, అవగాహన అయితే ఉండదు. వాళ్ళని మనకి ఏంటి అని అంటే వాళ్ళకి మనం హెల్ప్ చేయడానికి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. ఇక్కడ మనము క్లాసెస్ 6th నుంచి 12th వరకు కూడా సో ద కంప్లీట్ ఎన్సీఆర్టీస్ కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫీ వచ్చేసి మనం ఛార్జ్ చేసేటువంటిది 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ ఇందాకట్లాగే మనము 5,000 రూపీస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేసి దీన్ని 5,000 రూపీస్కి దీన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కోర్స్ కూడా మీకు ఏంటి అని అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మన యొక్క టీం మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్ ఫ్రెండ్స్, ఎస్ లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. Will local job quotas pass the legal test? సో మీరు చూస్తూ ఉన్నట్లయితే కనుక మొన్న కర్ణాటక వాళ్ళు కూడా ఒక ఇంపార్టెంట్ బిల్ అయితే కనుక తీసుకొచ్చారు. బట్ హవెవర్ ఇప్పుడు స్టిల్ అది హోల్డ్లో అయితే పెట్టేశారులేండి. సో ఇదేంటి మనకి, సో 75% అండ్ యాజ్ వెల్ యాజ్ ద 50% ఆఫ్ ద మేనేజరియల్ కేటగిరీలో మేనేజ్మెంట్ పొజిషన్స్ 50% మేనేజ్మెంట్ కేటగిరీలో క్యాడర్లో ఉన్నటువంటివి అండ్ అలాగే 75% నాన్ మేనేజ్మెంట్ పొజిషన్స్ అన్నీ కూడా లోకల్ క్యాండిడేట్స్కే ఇవ్వాలి. సో ద లోకల్ పీపుల్కే ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి కర్ణాటక వాళ్ళు కూడా రీసెంట్గా బిల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి లైక్ విల్ ఇట్ రియల్లీ పాస్ ద లీగల్ టెస్ట్ అంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది, ఈ యొక్క కర్ణాటక బిల్ యొక్క కాన్స్టిట్యూషనాలిటీ ఏంటి మనకి. సో ఓకే, ఇలాగ సిమిలర్ స్టేట్స్ ఇంకా ఏమైనా ఇంకా సిమిలర్ బిల్స్ తీసుకొచ్చాయా అనేటువంటి పాయింట్స్ని అయితే కనుక మనకి ఈ ఆర్టికల్లో కవర్ చేశారండి. సో ఓకే, ఇట్స్ ప్రతి సింపుల్ ఆర్టికల్, కష్టమైతే ఏమీ లేదు. సో దేర్ ఫోర్ ఐ హ్యావ్ నాట్ రిటర్న్ ద కీ పాయింట్స్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ ఆర్డర్ టు సో దట్ సో మనకి ఈజీగా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో. సో చూడండి, ద కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్, ఇది మనకి బిల్ పేరు. ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ రిజర్వేషన్ ఫర్ కన్నడిగాస్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ ఇన్ ద స్టేట్. సో ఆ స్టేట్లో ఉన్న ప్రతి ఇండస్ట్రీ, ప్రతి కంపెనీ, ప్రతి ఫ్యాక్టరీ ఆర్ ప్రతి ఎస్టాబ్లిష్మెంటు కూడా ఏంటట 50% వాళ్ళ యొక్క 50% ఆఫ్ ద మేనేజ్మెంట్ పొజిషన్స్ అన్నీ, 75% ఆఫ్ ద నాన్ మేనేజ్మెంట్ పొజిషన్స్ అన్నీ కూడా ఏంటి అని అంటే కనుక సో వాళ్ళ యొక్క లోకల్ క్యాండిడేట్స్ కన్నడిగాస్కి ఓకే ఇవ్వాలి అనేటువంటిది బిల్ మనకి. సో దెన్ దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. బిల్ ఏం ప్రపోజ్ చేసింది అని చెప్పడం జరుగుతుంది, ఇది మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. అండ్ హూ ఈజ్ ఏ లోకల్ క్యాండిడేట్ అంటే లైక్ ఎనీ వన్ హూ ఈజ్ బోర్న్ ఇన్ కర్ణాటక, డొమిసైల్డ్ ఫర్ అట్లీస్ట్ 15 years ఇన్ ద స్టేట్ అండ్ హూ కెన్ రీడ్ రైట్ అండ్ స్పీక్ కన్నడ. అయితే కనుక వాళ్ళందరికీ కూడా మనకి ఏంటంటే సో వీళ్ళు పెట్టేటువంటి లాంగ్వేజ్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో అది క్వాలిఫై చేసినట్లయితే డెఫినెట్లీ దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ లోకల్ క్యాండిడేట్ అండ్ దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ దిస్ పర్టికులర్ కోటా. ఈ కోటా సిస్టమ్కి అయితే కనుక ఎలిజిబుల్. బట్ కానీ సో హౌ దిడ్ ద ఇండస్ట్రీ హ్యాస్ టేకెన్ ఇట్. సో ఇక ఇండస్ట్రీ ఎలా తీసుకున్నారు అని అంటే కనుక బిజినెసెస్ అండ్ ఇండస్ట్రీ లీడర్స్, ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సో దే స్ట్రాంగ్లీ అపోజ్డ్ దట్ దిస్ పర్టికులర్ బిల్, ఇది మనకి ఏంటి అని అంటే ఇట్ విల్ బి వెరీ సో మనకి ఎక్కువ గుడ్ కన్నా కూడా మోర్ హార్మ్ అయితే కనుక చేస్తుంది ఇది. ఎందుకు అని అంటే కనుక సో చాలామంది కంపెనీస్ డెఫినెట్గా ఈ యొక్క లోకల్ అనేటువంటి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయటం వల్ల, స్కిల్ఫుల్ పీపుల్ లేకపోవటం వల్ల సో కంపెనీస్ చాలామంది ఏంటి అని అంటే కనుక మన
మనకు స్టేట్ నుంచి డ్రైవ్ అవుట్ అయితే అయిపోతారు. అండ్ అలాగే మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గిపోతాయి. సో దేర్ఫోర్ ఈ బిల్ ఎట్టి పరిస్థితుల్లోని ముందుకి ప్రొసీడ్ ఆన్ చెయ్యకూడదు. సో దట్ విల్ బీ మోర్ డేంజర్, మోర్ హార్మ్ఫుల్ టు ద ఎంటైర్ దీస్ థింగ్స్కి అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుందన్నమాట ఇండస్ట్రీ అయితే కనుక. దెన్ అలాగనే సిమిలర్ స్టేట్స్ అంటే నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనకి ఏం చెప్తున్నారంటే ఇంకా అదర్ ఇంపార్టెంట్ స్టేట్స్లో ఇలాంటి సిమిలర్ బిల్స్ ఏమైనా తీసుకొచ్చారా అనేది మాట్లాడారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకొచ్చారు, హర్యానా వాళ్ళు తీసుకొచ్చారు, జార్ఖండ్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ బిల్ గురించి, ఇక్కడ మనకి హర్యానా బిల్ గురించి, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇక్కడ వచ్చేసి జార్ఖండ్ రిలేటెడ్ బిల్ గురించి. సో మొత్తం అన్నీ కూడా లోకల్ రిజర్వేషన్స్, లోకల్ పాపులేషన్కి సో రిజర్వేషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడం అయితే కనుక చేస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, ద జార్ఖండ్ డెఫినేషన్ ఆఫ్ లోకల్ పర్సన్స్ అండ్ ఫర్ ఎక్స్టెండింగ్ ద కాన్సిక్వెన్షియల్ సోషల్ అండ్ కల్చరల్ బెనిఫిట్స్ టు ఇన్ 2002 జార్ఖండ్ Governor returned the bill with comments to the effect that providing for 100% reservation for locals in Class 3 and Class 4 employment opportunities may be unconstitutional. So the Hemant Soren government, however, got it reenacted in the Assembly in December 2023. Class 3 and as well as Class 3 employment opportunities అన్నిటికీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక 100% రెసిడెన్స్ అంటే వాళ్ళకనే రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు జార్ఖండ్ పీపుల్. సో దేర్ ఫోర్ ఈ విధంగా మనకి ముందు కర్ణాటక పరిస్థితి ఏంటి, కర్ణాటక వాళ్ళు ఏం ప్రొవైడ్ చేశారు, తర్వాత దాన్ని ఇండస్ట్రీ ఎలా తీసుకున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం సిమిలర్ లాస్ ఎవరెవరైతే ఏమేం చేశారు అనేటువంటివి చూడటం జరిగింది. అండ్ లాస్ట్ పారాగ్రాఫ్లో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది, కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏం రైజ్ అవుతాయి దీనివల్ల అనేటువంటిది మాత్రం లాస్ట్ పారాగ్రాఫ్లో చెప్పడం జరిగిందండి. సో మీరు చూసినట్లయితే కనుక in broad terms, these issues arise from the absence of any provision in the constitution for a private sector reservation, the absence of state legislative assemblies to prescribe the సో ప్రైవేట్ సెక్టర్ జాబ్ రిజర్వేషన్ అనేటువంటి దాని గురించి కానీ లేకపోతే కనుక స్టేట్ అసెంబ్లీస్ రెసిడెన్షియల్ క్రైటీరియాని ప్రిస్క్రైబ్ చేసేటువంటి పవర్ కానీ సో మనకి ఏంటి అని అంటే కాన్స్టిట్యూషన్లో ఎటువంటి ప్రొవిజన్స్ లేవు. కాన్స్టిట్యూషన్లో ప్రైవేట్ సెక్టర్ జాబ్ రిజర్వేషన్ గురించి ఎక్కడ మనకి మాట్లాడలేదు. ఓకే, అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక స్టేట్ అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో అవి ఈ యొక్క రెసిడెన్షియల్ క్రైటీరియాని ప్రిస్క్రైబ్ చేసేటువంటి పవర్ అయితే కనుక వీటికైతే లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుందండి. ఓకే, అనదర్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ ఈస్ ద ఎఫెక్ట్ ద లోకల్ కోటాస్ విల్ హ్యావ్ ఆన్ ద ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ సిటిజన్స్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ guaranteed by Article 19(1) of D. Like any curbs on people belonging to one state to seek employment in another will inevitably impinge on their right to reside and settle in another state in Article 19(1) of E. Article number 19(1) of E లో everybody has the power to freedom to reside and as well as the settle in any part of the country అని చెప్పేసి మనకి ఫండమెంటల్ ఫ్రీడమ్ అయితే ఉంది కదా, ఇట్స్ ఫండమెంటల్ రైట్. సో ఈ విధంగా ఓన్లీ లోకల్స్కి మాత్రమే జాబ్స్ ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళని రిస్ట్రిక్ట్ చేయటము, అవుట్ సైడ్ పీపుల్ని రిస్ట్రిక్ట్ చేయటము అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ని అయితే కనుక వైలేట్ అయితే చేస్తుంది. అండ్ అలాగనే యాజ్ ఫార్ యాజ్ ఇండివిజువల్స్ ఆర్ కన్సర్న్డ్ ద రిస్ట్రిక్షన్ ఆన్ హైరింగ్ ద పీపుల్ ఆఫ్ దేర్ చాయిస్ may violate their right under Article number 19(1) of G to carry out any occupation, trade and as well as business. So కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఒక పక్కన సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక ప్రైవేట్ జాబ్ రిజర్వేషన్స్ గురించి మనకి ఎటువంటి ప్రొవిజన్స్ లేవు, అండ్ రెసిడెన్స్ క్రైటీరియాని మనకి స్టేట్ గవర్నమెంట్ ట్వీక్ చేసేటువంటి సో పవర్ కూడా వాటికి లేదు అని ప్రిస్క్రైబ్ చేసేటువంటి పవర్ కూడా వాటికి లేదు. రెసిడెన్స్ క్రైటీరియా మీద డిస్క్రిమినేట్ అయితే కూడా చెయ్యకూడదు అనేటువంటిది ఈ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. Yes, I hope it is clear, right? Yes. These are important points with respect to this article. Now let us go to the last important article editorial for today, reasonable accommodations and as well as disability rights. Reasonable accommodations and as well as the disability rights అనేటువంటిది నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ ద ఫైనల్ ఆర్టికల్ ఫర్ టుడే అండి. సో అయితే దీనికి సంబంధించి మీరు ఏం తెలుసుకోవాలి అని అంటే కనుక మనకి దేర్ వాజ్ అన్ ఇంపార్టెంట్ యాక్ట్ కాల్డ్ యాజ్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ యాక్ట్ ఉందండి, రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. సో ఈ యొక్క 2016 మనకి ఏంటి అని అంటే కనుక
డిజేబుల్డ్ పీపుల్ ఆర్ దివ్యాంగ్ పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో సో వాళ్ళని ఎటువంటి డిస్క్రిమినేటివ్ చేయకుండా ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే ఎవరు కూడాని సో వాళ్ళ యొక్క రైట్స్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ మనకి రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. వీళ్ళకి యాజ్ పర్ దిస్ పర్టికులర్ యాక్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అందరూ కూడా సంథింగ్ కాల్డ్ యాజ్ రీజనబుల్ అకామిడేషన్ అంటారు. రీజనబుల్ అకామిడేషన్ రీజనబుల్ అకామిడేషన్ అనేటువంటిది ఈ యొక్క డిజేబుల్డ్ పీపుల్కి ప్రొవైడ్ చెయ్యాలి అనేటువంటిది ఈ యాక్ట్లో ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ అనమాట. సో రీజనబుల్ అకామిడేషన్ అంటే అర్థం ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిల్డింగ్ ఉందండి, ఏదైనా ఆఫీస్ బిల్డింగ్ ఉంది. సో అక్కడ జనరల్గా స్టెప్స్తో పాటు ఒక ర్యాంప్ కూడా వేయడం సో దట్ ఈ డిజేబుల్డ్ పీపుల్ కూడా ఈజీగా మూవ్ అవ్వడానికి వాళ్ళ యొక్క ఇదిని కూడా వాళ్ళకు కూడా యాక్సెస్ ఉండేలాగా వాళ్ళకు కూడా ఇదిగా ఉండేలాగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో వాళ్ళకి ఇది ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయటము ఇవన్నీ కూడా అనమాట. సో అని ప్రొవైడ్ చేయాలి అని చెప్పి రాసుంది అని ఆథర్ మాట్లాడుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇంకేం రాశారు అని అంటే ఇన్ కేస్ ఒకవేళ మీకు అన్డ్యూ బర్డెన్ మీ ఇన్స్టిట్యూషన్ మీద పడుతూ ఉంటే కనుక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ మీద అన్డ్యూ బర్డెన్ పడుతూ ఉంటే దెన్ యూ విల్ బీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ప్రొవైడింగ్ దిస్ రీజనబుల్ అకామిడేషన్. సో యాక్ట్లో ఏం చెప్పారు? డిజేబుల్డ్ పీపుల్ని ప్రొటెక్ట్ చేయడానికి గురించి మనకి ఏంటి అని అంటే వాళ్ళకంటూ మీరు రీజనబుల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి అని మాట్లాడారు. బట్ కానీ అట్ ద సేమ్ టైం ఇంకేం మాట్లాడారు? ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ అన్డ్యూ బర్డెన్ ఉంటే కనుక మీ యొక్క ఇది మీద అంటే ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ టు ప్రొవైడ్ దీస్ ఫెసిలిటీస్ ఇన్ యువర్ బిల్డింగ్ నియర్ బై విసినిటీ మీరు ప్రొవైడ్ చేయలేకుంటే కనుక దెన్ డెఫినెట్లీ యూ విల్ బీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ క్లాజ్ అంటున్నారు. మరి అప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏం చేస్తారు? మాకు కూడా అన్డ్యూ బర్డెన్ ఉంది, రియల్లీ మాకు కూడా అన్డ్యూ బర్డెన్ ఉందని చెప్పి ఎవరికి వాళ్ళు ఇటువంటి రీజనబుల్ అకామిడేషను కూడా ఈ యొక్క డిజేబుల్డ్ పీపుల్కి ప్రొవైడ్ చెయ్యట్లేదు. ఎవరికి వాళ్ళు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిసే చేసుకుంటున్నారు తప్ప ఇంకా ఎటువంటి ఎవరో కూడా వెల్ఫేర్ అప్రోచ్లోకి రావట్లేదు, వెల్ఫేర్ అప్రోచ్లోకి వెళ్ళట్లేదు అని చెప్పి ఆథర్ అయితే మాట్లాడడం జరుగుతోందండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో దీనికి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ ఆథర్ ఏం చెప్పడం జరుగుతుంది? కాన్స్టిట్యూషనే మనకి ఏంటి అని అంటే ఇట్ పుట్ అన్ ఆబ్లిగేషన్ అపాన్ ద స్టేట్. ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ పుట్ అన్ ఆబ్లిగేషన్ అపాన్ ద స్టేట్. Constitution has put an obligation upon the state. ఈ పాయింట్ చూడండి. The Constitution of India puts the state under the positive obligation to create the conditions wherein individuals can effectively exercise their right to equality. Since the rights of the PWDs directly depend upon how accessible institutions are, they are bound to create positive ecosystem. So మనకి ఏంటి అని అంటే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుందండి. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆధార్ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే కనుక చెప్పడం జరుగుతుంది. లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రికమెండేషన్ ఏంటి అని అంటే కనుక సెన్సిటైజ్ ద ఇన్స్టిట్యూషన్స్. sensitize the institutions. వాళ్ళకి సో ట్యాక్స్ డిడక్షన్స్ ఇస్తామని లేకపోతే కనుక ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తాము, ఇవి మీరు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు ప్రొవైడ్ చేయగలిగితే కనుక అని చెప్పేసి చెప్పటము. దెన్ అలాగనే దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ ఫండ్ అని చెప్పేసి ఉంది మనకి. సో ద నేషనల్ ఫండ్ యొక్క దీంట్లో ఉన్నటువంటి ఫండ్స్ ఏవి కూడా సో కంప్లీట్లీ అండర్ యూటిలైజ్డ్. ఇందులో ఉన్నటువంటి ఫండ్స్ని కూడా మనం యూస్ చేసుకుని ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఎక్కడొస్తుంది? ఏ ఇన్స్టిట్యూషన్స్ నా ఇన్స్టిట్యూషన్స్ మీరు ఇది ప్రొవైడ్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే రీజనబుల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి అని అంటే ఎవరికి వాళ్ళు ఏం చెప్తున్నారు? కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకుని మాకు అన్డ్యూ బర్డెన్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? గవర్నమెంట్ ఏం చేయొచ్చు అని అంటే కనుక సో ద గవర్నమెంట్ యొక్క నేషనల్ ఫండ్ అండర్లో ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేసి సో దట్ ఈ నేషనల్ ఫండ్ని అడ్మినిస్టర్ చేయడానికి ఎవరెవరైతే ఇన్స్టిట్యూట్స్ మీ యొక్క రిసోర్సెస్ ఎంతవరకు ఉన్నాయి, మీరు ఎంతవరకు బేర్ చేయగలరు, మీ రిసోర్స్ గ్యాప్ ఏంటి,
ఓకే, మీ రిసోర్స్ గ్యాప్ ఏంటి అనేటువంటిది మాకు రిక్వెస్ట్ పెడితే కనుక అప్పుడు ఈ అథారిటీ ఏం చేస్తుంది అంటున్నారంటే ఈ అథారిటీ దాని అంతటినీ స్క్రూటనైజ్ చేసి, సో మీరు చెప్పినటువంటి మీకు రెవెన్యూ ఎంత వస్తుంది, మీకు ఇవి ఎంత ఉన్నాయి, మీకు ఆ రిసోర్స్ గ్యాప్ ఎంత ఉంది అనేటువంటిది అనాలిసిస్గా క్యారీ అవుట్ చేసి ఎంతవరకు తగ్గితే అమౌంట్ ఎంత తగ్గిందో అంత నేషనల్ ఫండ్ నుంచి ప్రొవైడ్ చేయగలిగితే, సో దాని ఖచ్చితంగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ యొక్క రీజనబుల్ అకామిడేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయగలరు అని చెప్పి ఆథర్ అయితే మాట్లాడుతున్నారండి. సో కాస్ట్ షేరింగ్ మోడల్ అండర్లో మనం వెళ్ళగలిగితే కనుక ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా సెన్సిటైజ్ చేయాలి, మోర్ అండ్ మోర్ సెన్సిటైజ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ నేషనల్ ఫండ్ అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో సెపరేట్ బడ్జెట్ అండర్లో మనం దీన్ని క్లియర్గా ఆ యొక్క రూల్స్ అనేటువంటివి స్పెసిఫై చేయాలి, సో దట్ మోర్ అండ్ మోర్ ట్రాన్స్పరెన్సీ అండ్ క్లారిటీ ఉన్నట్లయితే. అండ్ అలాగనే ఇన్స్టిట్యూషన్స్కి మీకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాము, డిడక్షన్స్ ఇస్తాము, ఫైన్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పినట్లయితే కనుక, సో గవర్నమెంట్ ఎంకరేజ్ చేయగలిగినట్లయితే కనుక మనకి ఏంటి అంటే డెఫినెట్గా ఈ యొక్క రీజనబుల్ అకామిడేషన్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయొచ్చు అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్లో మనకి ఆథర్ మాట్లాడుతున్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం తెలియాలి, వాట్ ఈస్ ద లెజిస్లేషన్, వాట్ ఈజ్ రీజనబుల్ అకామిడేషన్. సో స్టేట్స్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈ లూప్ హోల్ని, అన్డ్యూ బర్డన్ అనేటువంటి లూప్ హోల్ని యూస్ చేసుకుని ఎవరికి వాళ్ళు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకుని ఈ రీజనబుల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడంలో మాత్రం ఏంటి అని అంటే కనుక ఎవ్వరూ ప్రొవైడ్ చేయట్లేదు. సో బట్ హౌఎవర్ యూ షుడ్ సే దట్ కాన్స్టిట్యూషన్ has itself imposed an obligation upon the state to ప్రొవైడ్ ద రీజనబుల్ అకామిడేషన్ టు దీస్ పర్టికులర్ డిజేబుల్డ్ పీపుల్. సో దేర్ ఫోర్ మనకి ఏంటి అంటే ఇక్కడ ఆథర్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారండి. ఏమని, యూ షుడ్ సెన్సిటైజ్ ద ఇన్స్టిట్యూషన్స్. సో వెల్ఫేర్ బేస్డ్ అప్రోచ్లోకి మనం వెళ్ళాలి, సెన్సిటైజ్ చేయండి ఇన్స్టిట్యూట్స్కి. సో మీ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మీకు ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తాము, ట్యాక్స్ డిడక్షన్స్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పండి. సో దట్ వాళ్ళు ఏంటంటే రీజనబుల్ అకామిడేషన్ అనేటువంటిది డిజేబుల్డ్ పీపుల్కి ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో పాటే ఆ యొక్క లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్, నేషనల్ ఫండ్ అని చెప్పేసి ఆల్రెడీ మన యాక్ట్ అండర్లో ఉంది. దాని కింద ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్ని మీరు ఎంతవరకు పెట్టుకోగలరు, వాట్ ఈస్ యువర్ క్యాపబిలిటీ, వాట్ ఈస్ యువర్ రిసోర్స్ గ్యాప్ ఎంతవరకు ఉంది అనేది మీరు ఒక రిక్వెస్ట్ పెట్టినట్లయితే కనుక అప్పుడు ఆ అథారిటీ స్క్రూటనీ చేసి వాళ్ళకి ఎంతవరకు షార్ట్ ఫాల్ వచ్చిందో ఆ మనీని మనకి డెఫినెట్గా ఈ యొక్క ఫండ్ నుంచి మనం కనుక కంట్రిబ్యూట్ చేసినట్లయితే కనుక ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మన కంట్రీలో ఖచ్చితంగా ఈ యొక్క రీజనబుల్ అకామిడేషన్ని ప్రొవైడ్ అయితే చేయగలరు. అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ద ఆథర్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. ఎస్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్, అర్థమైందని చెప్పేసి అనుకుంటాను. అండ్ దెర్ వాజ్ ఎ మెయిన్స్ క్వశ్చన్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్ అండి దట్ యూ కెన్ ట్రై ఇట్. సో దిస్ ఈస్ ఫ్రమ్ అవర్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ దట్ వీ హ్యావ్ టేకెన్. Discuss the challenges that the Indian institutions are facing in implementing the reasonable accommodations for persons with disabilities under the RPWD, Rights of the Persons with Disabilities Act 2016. Propose a model to overcome these challenges referencing international standards and as well as RPWD Act provisions. So this is for a 250 word question that you can try it. This is taken from the answer writing course of our particular LTX classes only. And at the same time, yes, that's it. And now it's the time to take the today's thing. So this was the previous year question అండి. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ ఇది మనకి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆఫ్ సౌత్ వెస్ట్ ఏషియా డస్ నాట్ ఓపెన్ అవుట్ టు మెడిటరేనియన్ సీ? సో దట్ ఈజ్ సిరియా, దట్ ఈజ్ జార్దాన్, లెబనాన్ అండ్ ఇజ్రాయిల్. ఏ కంట్రీ మెడిటరేనియన్ సీ అండర్కి ఓపెన్ అయితే అవ్వట్లేదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే డస్ నాట్ ఓపెన్ అని అడుగుతున్నారు. ఐ హోప్ మీకు ఆల్రెడీ తెలుసు అని నేను అనుకుంటాను. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ ఇట్ అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో అండ్ యాజ్ వెల్ యాజ్ అవర్ ఎఫర్ట్స్, సో ప్లీజ్ లైక్ ఇట్ బికాస్ దీస్ లైక్స్ అండ్ కమెంట్స్ ఓన్లీ షోస్ దాట్ యూ ఆర్ విత్ అస్. సో మీరు మాతో పాటు ఉంటున్నారు, మా క్లాసెస్ మీకు అర్థమవుతున్నాయి అని చెప్పేసి దట్ విల్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫర్ అస్ సో దట్ వీ కెన్ బ్రింగ్ అప్ మోర్ అండ్ మోర్ క్వాలిటీ వీడియోస్ ఫర్ యూ పీపుల్. Yes friends, and if you have really loved our classes, try to join into our courses which is providing LTX classes అండర్లో యాప్లో మీకు కావాల్సినటువంటి అన్ని కోర్సెస్ మనకి అవైలబుల్ ఉంటాయి. అక్కడ మీరు కోర్సెస్ చూసినట్లయితే కనుక మీకు నచ్చినటువంటి రైట్ ఫిట్ కోర్స్ కూడా మీరైతే తీసుకోవచ్చు. దట్ విల్ డెఫినెట్లీ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్. Yes friends, that's it for today. Let's meet again with 23rd July Daily Hindu News Analysis tomorrow. Until then, keep learning and all the best. Bye bye. Take care of your health.